శక్తిగల నామంలో క్రీస్తునందు ప్రియులైన సహోదర సహోదరులందరికీ శుభాలు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ 2 దినాల ఈ మంచి కూడికల్లో పగలు ఒక సమావేశం మన మీద నుంచి దొర్లింది. మనం మరి యొక్క కూడికలో మనం కూర్చున్నాం. ఈ 2 దినాల కూడికలకు ప్రభు అనుగ్రహించిన మూలవచనం మరోమారు మనం చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం. ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి. మరో స్థలములో మరి యొక్క వచ్చిన భాగాన్ని చదువుదాం. ఆదికాండం 35వ అధ్యాయం 11వ వచనం ఇలా రాసి ఉంది. మరియు దేవుడు, నేను సర్వశక్తి గల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందము, జనముల సమూహమును నీ వలన కలుగును, రాజులను నీ గర్భవాసమున పుట్టెదరు. ప్రభు ఈ వచనాలు మన ధ్యానం కొరకై ఆశీర్వదించి అనుగ్రహించాలని ఆశిద్దాం. ప్రభు సన్నిధిని, ఆయన వాక్యాన్ని, పరిశుద్ధుల సావాసాన్ని ప్రేమించవచ్చిన ప్రియులైన మీ అందరికీ ప్రభు పేర నా వందనాలు చెల్లిస్తూ, ప్రేమతో ఈ మంచి ఆహ్వానం ఇచ్చి మీకు పరిచర్య చేసే అవకాశం నాకు కలిగించిన దేవుని దాసులు క్రీస్తు ప్రసాద్ గారికి, అలాగనే సంఘానికి, మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఉదయం మనం ఏం మాట్లాడుకున్నామో వాటిని ఒక్కమారు జ్ఞాపకం చేసుకుందాం. ఒకప్పుడు ఆసక్తి కలిగి ఉండి తరువాత మాంద్యతలోనికి వచ్చి తిరిగి మరలా ఆత్మయందు తీవ్రతలోనికి రావడానికి ప్రభు అనుగ్రహించిన ప్రత్యక్షత, నేను సర్వశక్తి గల దేవుడను. ఈ ప్రత్యక్షతకు ముందే అబ్రహాము జీవితంలో 4 మంచి అనుభవాలు మనం చూస్తూ వచ్చాం. అందులో మొదటి అనుభవం, ఆయన పిలుపుకు లోబడినవాడు. రెండవ అనుభవం, దేవుడిచ్చిన వాగ్దానాలు నెరవేర్పు కొరకు ఓపికతో ఎదురు చూసినవాడు. అలాగనే తన ఆధ్యాత్మిక జీవితంలో దేవుని చేత నీతిమంతునిగా తీర్చబడినవాడు. అటు తరువాత దేవునితో నిబంధన సంబంధములోనికి వచ్చినవాడు. ఆదికాండం 12 నుంచి 15 వరకు అది ఆత్మయందు తీవ్రతతో ఆసక్తితో ఉన్న ఆధ్యాత్మిక అనుభవం. కానీ తన భార్య యొక్క సలహాను విని ఒక కుమారుని సంపాదించుకుని 13 సంవత్సరాలు తన జీవితంలో స్తంభించిపోయిన కాలాన్ని మనం చూస్తాం. ఈ 13 సంవత్సరాలు దేవునికి తాను కట్టే బలిపీఠము లేదు, దేవుని దగ్గర తాను ఆరాధించిన ఆరాధన అనుభవమో లేదు, దేవుని సముఖమున ప్రార్థించినట్టుగా మనకేమీ కనబడదు, దేవుని ప్రత్యక్షతలు కూడా ఏమీ లేనివాడు అయిపోయాడు. మరలా ప్రేమ కలిగిన దేవుడు, నేను సర్వశక్తి గల దేవుడను అన్న ప్రత్యక్షతనిచ్చి అక్కడ నుంచి తన జీవితం ముగింపుకొచ్చే వరకు ఆత్మయందు తీవ్రతతో దూసుకుని పోయే అనుభవాలు ఆయనకు అనుగ్రహించారు.
అలా ప్రత్యక్షమైన సర్వశక్తి గల దేవుడు ఎట్లాంటి వాడో అబ్రాహాముకు దొరికిన ప్రత్యక్షతలోంచి మీతో చెప్పాను. సర్వశక్తి గల దేవుడు అనగా సరిపోయిన దేవుడు కదా, సఫిషియంట్ వన్. సర్వశక్తి గల దేవుడు అనగా షెల్టరింగ్ వన్, నీడనిచ్చు దేవుడు. సర్వశక్తి గల దేవుడు అనగా సస్టైనింగ్ వన్, పోషించు దేవుడు. సర్వశక్తి గల దేవుడు అనగా సాటిస్ఫైయింగ్ వన్, అనగా సంతృప్తిపరచువాడు. సర్వశక్తి గల దేవుడు అనగా పరిశుద్ధపరచువాడు, శాంటిఫైయింగ్ వన్ అని 5 విషయాలు అబ్రాహాము జీవితంలో అది ఎలాగా ఇమిడిపోయి ఉన్నాయో ఈ ప్రత్యక్షతకు ఆయన జీవితం నేను ఉదయకాలం మీతో చెప్పడం జరిగింది. అంటే ఒకసారి రీక్యాప్ ఎందుకు చేస్తున్నాను అంటే, ఈరోజు ఉదయం రాలేకపోయాము, ఈ పూటకే చేరుకున్నాము అనే వాళ్ళు ఉంటే కొంచెం ఏం చెప్పుకున్నారు అనేది కొంచెం జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడు నాతో కలిసి ఈ వాక్య ధ్యానంలో మీరు కలిసి ఉండగలుగుతారు అని వాటిని మరోమారు జ్ఞాపకం చేశాను. ప్రార్థన చేసుకుని వాక్య సందేశాన్ని మనం విందాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన మా పరలోకపు తండ్రి, నీ ప్రియకుమారుడు మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తునందు మిమ్మలను మా హృదయపూర్వకంగా స్తుతించి ప్రార్థించి ఆరాధిస్తూ ఉన్నాం. మీ విశేష కనికరము చొప్పున ఈ భయంకరమైన దుష్ట దినములలో నీ పిల్లలమైన మేము మరోసారి ఆత్మలో పురుగొల్పు నొందాలి అని, మా మాంద్యతను వదిలిపెట్టుకోవాలి అని, నిన్నే సేవించాలి అని కోరి మా కొరకు ఈ కూడికలను ఏర్పాటు చేసి మీరు మాకు అనుగ్రహించారు. నిన్ను, నీ సన్నిధిని, నీ వాక్యాన్ని, పరిశుద్ధుల సావాసాన్ని ప్రేమించి ఈ చోటికి చాలామంది నీ దావిదాసులు ఓ ప్రభువా నీ పిల్లలు ఈ చోటికి చేరి వచ్చారు. ఇక్కడ మేము చేసేటువంటి మా ధ్యానాలు, మా నోటి మాటలు మీ దృష్టికి అంగీకారమగినట్లుగా చేయండి. దయగలిగిన నీ ఆత్మ మా పాదములను సమభూమి మీద నిలుపునట్లుగా మీరు కృపాకార్యం చేయమని, మరోసారి మమ్మల్ని మేము ఈ స్థలాన్ని దూరం నుంచి ఎవరైనా నీ మాటలు వింటూ ఉంటే వారిని కూడా నీ గొప్ప హస్తాలకు అప్పగించుకుంటూ ఈ రాత్రి మాతో మాట్లాడమని యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్త నామంలోనే మీకు స్తోత్రాలు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మంచిది స్నేహితులారా, ఈ 2 దినాల కూడికలకు ప్రభు అనుగ్రహించిన ఈ ముఖ్య వచనంలో 3 భాగాలు ఉన్నాయి. రోమపత్రిక 12వ అధ్యాయం 11వ వచనంలో 3 పార్ట్స్, 3 భాగాలు చూస్తాం. ఒకటి, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక అనేది ఒక విషయం. రెండవది, ఆత్మయందు తీవ్రత గలవారై అనేది మరో విషయం. చివరగా ప్రభువుని సేవించండి అనేది 3వ విషయం. ఆత్మయందు తీవ్రత గలవారి ప్రభువుని సేవించండి. దానికంటే ముందు ఆసక్తి విషయంలో మాంద్యులు కావద్దు. ఇక్కడ మాంద్యులు అనే మాట, దీని అర్థాన్ని మీతో చెప్పనివ్వండి. దీనికి సోమరతనం, లేజీనెస్, లేదు అంటే ఆసక్తి లేకపోవటం అనేదే మనం అర్థం చేసుకోవలసిన విషయాలు. దీన్ని ఒక మాటలో చెప్పాలినంటే సోమరతనముతో ఆసక్తి లోపించి బతకడం. సొలొమోను సామెతల గ్రంథం 6వ అధ్యాయంలో ఒక పిలుపునిస్తాడు. ఇది సోమరులకు ఇచ్చిన పిలుపు. చదువుతాను చూడండి. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం, తర్వాత సామెతల గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం కూడా ఇలా వ్రాసి ఉంది. మీ కొరకే చదువుతున్నాను. సోమరి, చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతల కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. మళ్ళీ 9వ వచనం చూడండి. సోమరి,
ఎందాక నీవు పండుకొని యుందువు, ఎప్పుడు నిద్ర లేచెదవు. ప్రియులారా, ఈ వచనాలు మనం చూస్తున్నప్పుడు సోమరితనముతో చేయవలసిన పని చేయకుండా స్తంభించిపోయి ఉండిపోవడం, ఇదే ఆసక్తి విషయంలో మాంద్యత. కనుక సోమరితనముతో కొంతమంది మాంద్యులుగా కనబడతారు, మరి కొంతమందికి బాధ్యతల భయముతో వారు మాంద్యులైపోతారు. మీరు మత్తయి సువార్త 25 అధ్యాయం మనం ఎరుగుదాం. అందులో ప్రభు చెప్పినటువంటి సంగతుల్లో ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, మరొకనికి 1 ఇచ్చి ఆ యజమాని దూరదేశానికి పోయి మళ్ళీ తిరిగి వచ్చి లెక్కడుగుతుంటే 5 పొందుకున్నవాడు 5కు ఎన్ని చేశాడు? 5 చేశాడు. 2 పొందినవాడు 2కి ఎన్ని చేశాడు? 2 చేశాడు. మరి 1 కలిగిన వాడు ఏం చేశాడు అంటే, నువ్వు విత్తన చోట కోసేవాడివి, మరి నువ్వు అడిగితే నేనేమి జవాబు చెప్పలేనని, నష్టపోతానేమని భయపడి నేను దాన్ని భూమిలో ఏం చేశాను? పాతిపెట్టాను అన్నాడు. అప్పుడు యజమాని అన్నమాట జ్ఞాపకం చేసుకోండి ఒక్కసారి. సోమరివైన చెడ్డదాసుడా అన్నాడు. మరి ఆ ఇద్దరు చక్కగా దాన్ని ఉపయోగించారు. మరి ఈయన దాన్ని ఉపయోగించకపోవడానికి గల కారణం ఏంటనంటే, దీన్నే ఫియర్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అంటారు, బాధ్యతల భయం. చాలామంది దేవుని పిల్లలకు ఈ భయం ఉండి స్తంభించిపోయి సాగిపోలేక వారు క్షీణదశకు వెళ్ళిపోయి మాంద్యులుగా కనబడతారు దేవుని ఇంట్లో. ఇది ఒక దురదృష్టకరమైనటువంటి అనుభవం. కనుక ఆసక్తి విషయంలో మాంద్యులు కాక అంటే సోమరతనముతో శ్రమ పడకపోవటం, తర్వాత బాధ్యతల భయముతో ఇవ్వబడిన దాన్ని సరిగా వినియోగించుకోకపోవడమే. ఇది కొంచెం మనసులో ఉంచండి. రేపు రాత్రిలోపు మరికొన్ని సంగతులు చెప్తాను. తర్వాత ఆత్మయందు తీవ్రత గలవారే, దీనికి ఇవ్వండి. ఆ గ్రీకు పదాలు ఉపయోగించి దైవజనుడు రాసిన మాటలు చూస్తే ఇలా ఉన్నాయి. దాన్ని ఇలా పిక్చరైజ్ చేసి చెప్తాను, వినండి. చల్లని నీళ్లు ఇట్లా ఒక పాత్రలో పోసామనుకోండి, చల్లని నీళ్ళు ఒక పాత్రలో పోసామనుకోండి, అలానే పెట్టి ఉంచాము. ఆ పాత్రలో ఉంచిన నీరు అదేమైనా కదలికలు, అవేమైనా పొంగడాలు, లేకపోతే అది మరగడాలు ఏమైనా ఉంటాయంటే ఉండవు. కానీ దాన్ని పొయ్యి మీద పెట్టామనుకోండి, దాని కింద మంట తగిలించామనుకోండి, ఇవి ఒకప్పుడు చల్లని నీళ్ళే కానీ ఆ మంట యొక్క వేడిని తీసుకొని అవి వేడెక్కుతాయి. వేడెక్కడమే కాకుండా అవి మరిగి పైకి కిందకి బబుల్ అవుతుంటాయి, బాయిలింగ్ అవుతూ ఉంటాయి. ఆత్మయందు తీవ్రత కలిగి బ్రతకడం అంటే లైఫ్ ఆఫ్ బాయిలింగ్. ఏమంటే కింద మీద అయిపోయి మరుగుతున్నట్టుగా మనకు కనబడ వైబ్రేషన్స్ ఉండాలి. దేవుని కొరకైన స్పందనలు, దేవుని కొరకైన కదలికలు, దేవుని కొరకు మరిగిపోవడం, లేకపోతే ఏమంటే మండుచు ఉండడం అనే అనుభవం. బాప్తిసమిచ్చి యోహాను గురించి ప్రభు ఒక మాట అన్నారు. బాప్తిసమిచ్చి యోహాను మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. అతడు మనుషులకు వెలిగివ్వడానికి దీపమే, కానీ తనలో తాను మండుతున్నటువంటి వాడు. అది ఆత్మయందు తీవ్రతతో బ్రతికే జీవితం. కనుక దేవుని పిల్లలమైన మనం ఆసక్తి విషయంలో మాంద్యులం కాక ఆత్మయందు తీవ్రత గలవారై దేవుణ్ణి సేవించాలి. అందుకొరకు మనం పిలువబడ్డాం. కనుక ఈరోజు ఉదయం అబ్రాము జీవితంలోంచి ఎలాగైతే మాంద్యతలోకి వెళ్ళిన వాడు తిరిగి తీవ్రతలోనికి వచ్చాడో, ఆసక్తిని సన్నగిల్లిపోయిన వాడు ఆత్మయందు ముందుకు దూసుకుని పోగలిగాడు అనేది మనం ఆలోచించాము. ఇప్పుడు యాకోబు జీవితంలోంచి అదే సర్వశక్తి గల దేవుని ప్రత్యక్షత యాకోబుకు దొరకగా తన మాంద్యతను వదులుకొని ఆయన తీవ్రతతో ముందుకు సాగిపోయిన అనుభవాలు నేను జ్ఞాపకం చేయాలని నా మట్టుకు నేను నడిపించబడి మీతో చెబుతున్నాను. ఇట్లా యాకోబు యొక్క జీవితంలో 3 సంఘటనలు ఎప్పుడూ మర్చిపోలేడు. తన జీవితంలో చాలా సంఘటనలు జరిగాయి, కానీ అవన్నీ మర్చిపోవచ్చేమో, కానీ తన జీవితంలో జరిగిన 3 సంఘటనలు ఆయన ఎన్నడూ ఎప్పుడూ మర్చిపోలేడు.
విడ్డూరం ఏంటో కానీ పరిశుద్ధాత్ముడు ఈ 3 సంఘటనలు కూడా ఒక 3 అధ్యాయాల్లో దాన్ని గ్రంథస్థం చేశాడు. ఒకటి ఆదికాండం 28వ అధ్యాయం, మరి ఒకటి ఆదికాండం 32వ అధ్యాయం, మరి ఒకటి ఇప్పుడు మనం ధ్యానం చేయబోతున్న ఆదికాండం 35వ అధ్యాయం. 28, 32, 35 ఒక విడ్డూరమైన విషయం మనం ఈ 3 అధ్యాయాల్లో మనం చూస్తాం. ఈ 3 అధ్యాయాల్లో కూడా దేవుని ప్రత్యక్షత యాకోబుకి వచ్చేసరికి నిజంగా యాకోబు ఒంటరివాడుగానే కనబడతాడు. ఆదికాండం 28 అధ్యాయంలో అమ్మ లేదు, నాన్న లేడు, అన్నదమ్ముడు లేడు. ఆ బేతేలు ప్రాంతంలో ఆయన ఒంటరివాడుగానే ఉన్నాడు. మళ్ళీ 32వ అధ్యాయంలో భార్య లేదు, బిడ్డలు లేరు, ఉపపత్నులు లేరు, దాసదాసీలు లేరు. ఆయన పెనుయేలు అనబడిన స్థలంలో యొబ్బేకు అనే రేవు దగ్గర మళ్ళీ ఒంటరివాడే అయిపోయాడు. ఇప్పుడు మనం ధ్యానం చేయబోతున్న ఈ 35వ అధ్యాయంలో మళ్ళీ చాలా ఒంటరితనంతో ఆయన కనబడ్డాన్ని మనం చూస్తాం. భార్య బిడ్డలు ఉన్న ప్రియులారా చాలా ఆందోళనతో ఉన్నట్టుగా తన జీవితం కనబడుతుంది. లోపలికి వెళ్ళాక మనకు ఆ విషయం తెలుసుకోగలుగుతాం. ఇంకో మాట మీతో చెప్పన, ఈ 3 అధ్యాయాల్లో తన జీవితం ఒంటరిగా ఉన్నట్టుగానే ఉంది. ఈ 3 అధ్యాయాల్లో కూడా భయంతోనే ఉన్నాడు ఆయన. ఏమండి, ఆ బేతేలు దగ్గర భయం, అటు తర్వాత ఎబ్బేకురేవు దగ్గర భయం, అటు తర్వాతనేమో ఇప్పుడు 35వ అధ్యాయం ఇప్పుడు భయమే. భయానికి కారణం ఏంటంటే అన్న చంపేస్తాడు అని పారిపోయి వచ్చినప్పుడు ఒక భయం. ఇప్పుడు 32వ అధ్యాయంలో అన్న కొంతమంది మనుషులతో ఎదురుకొస్తున్నాడు, చంపేస్తాడేమని భయం. ఇప్పుడు 35వ అధ్యాయంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ షెకెము వాసులంతా తన మీద పడి చంపేస్తారేమని భయం. చూసారా, సిమిలర్ ఎక్స్పీరియన్సెస్, అన్నీ ఒకేలాంటి అనుభవాలు అన్నట్టు. మరో విషయం మీతో చెప్పన, ఈ 3 అధ్యాయాల్లో కూడా యాకోబేమీ దేవుని వెతకలేదు, దేవుడే యాకోబుని వెతుక్కుంటూ వచ్చాడు. ఆదికాండం 28 అధ్యాయంలో వెతకని యాకోబు దగ్గర దేవుడే వచ్చాడు. యొబ్బేకురేవు దగ్గర కూడా అంతే. ఇప్పుడు మనం చదివి ధ్యానం చేయబోతున్న విషయాల్లో కూడా అంతే. ఇవన్నీ నాకేమి నేర్పిస్తాయనంటే, దేవుని పిల్లలమైన మనం మన ఒంటరితనంలో, మన యొక్క భయము ఆందోళన సమయంలో, అలాగనే మన జీవితంలో నిస్సహాయులుగా మిగిలిపోయినప్పుడు ఈ దేవుడు మనల్ని పట్టించుకొని ఆయన మన వరకు వచ్చి మనల్ని బలపరిచి ధైర్యపరిచి ముందున్న భవిష్యత్తులోనికి తీసుకుని వెళ్ళేవాడు. ఈ విషయాన్ని మీరు మనసులో పెట్టుకుంటే ఆదికాండం 28వ అధ్యాయంలో కొంత ఆత్మయందు తీవ్రత పొందినటువంటి యాకోబు, కొంత దేవుని విషయంలో ఆసక్తి ఉన్నట్టుగా 28 అధ్యాయంలో కనబడని యాకోబు చాలా కాలం అతను మాంజుడైపోయాడు. అలాగనే ఆత్మలో చల్లారిపోతే ఇప్పుడు 35వ అధ్యాయంలో మళ్ళీ అతను ఆత్మయందు తీవ్రతను పొంది మరొక ఉజ్జీవ స్థితికి రావడానికి దేవుడు పడిన ఇచ్చిన పరిచర్య, అతను పొందినటువంటి అనుభవాలు మనం ఈ అధ్యాయంలో మనం అధ్యయనం చేస్తాం. ఈ విషయాన్ని మీ మనసులో ఉంచుకుంటే, ఈ నేపథ్యం మీ మనసులో ఉంటే ఇప్పుడు నేను చెప్పే విషయాలు మీకు చక్కగా అర్థమవుతాయి. ఈ ఆదికాండం 35వ అధ్యాయంలో నేను మొదటి 7 వచనాల నుంచి ఆత్మయందు తీవ్రత గలవాడై మరలా ప్రభువుని సేవించగలిగిన వాడు అవ్వడానికి, తన జీవితంలో ఆసక్తి విషయంలో ఉన్న మాంద్యతను వదిలిపెట్టుకొని ఆత్మయందు తీవ్రత గలవాడై ప్రభువుని సేవించి మళ్ళీ తాను చనిపోయే వరకు, అంటే ఆదికాండం ఏమంటే చివరకు వచ్చే వరకు యాకోబు జీవితం ఒక బ్రేక్ త్రూ లైఫ్, ఒక దూసుకుని పోయే జీవితం. కష్టాలు లేవని కాదు, కన్నీరు రాలేదని కాదు, తన కలవరం చెందలేదని కాదు, ఇవన్నీ వచ్చినా కానీ దేవుని సంకల్పాల కొరకు తీవ్రతతో ఆయన దూసుకుని పోవడాన్ని ఈ 35వ అధ్యాయం తరువాత ఆదికాండం చివరి వరకు అతని జీవితాన్ని మనం చూస్తాం. సో అటువంటి చక్కని విషయాలు ఎవడు అంత మంచి అనుభవంలోనికి తను వెళ్ళడానికి గల కారణం సర్వశక్తి గల దేవుని ప్రత్యక్షత అని మీరు మర్చిపోకండి. ఉదయం అబ్రాహాముకు ప్రత్యక్షమైనది చెప్పరే, సర్వశక్తి గల దేవుడు
ఇప్పుడు యాకోబుకు ప్రత్యక్షమై మాట్లాడుతున్నది సర్వశక్తి గల దేవుడు అనే విషయం మీ మనసులో ఉంచుకుంటే, ఇప్పుడు యాకోబు తన జీవితంలో ఇవిడ తీవ్రతను కలిగి అతను ఆసక్తితో ప్రభువుని సేవించేవాడుగా వెళ్ళడానికి 3 ప్రాముఖ్యమైన అనుభవాలు ఈ 35 అధ్యాయంలో కనబడతాయి. మొట్టమొదటి విషయం చెప్తాను, వినండి. దేవుని ఆజ్ఞలు వినినవాడు అయినాడు. దేవుని ఆజ్ఞలు వినిన యాకోబు. ఏం ఆజ్ఞలో తర్వాత మీతో చెప్తాను. ముందు దేవుని ఆజ్ఞలు వినినవాడు అయ్యాడు. రెండవ సంగతి ఏంటనంటే, దేవుని ఆజ్ఞలను లక్ష్య పెట్టని యాకోబు అయ్యాడు. యాకోబు కొంతమంది వింటారు కానీ లక్ష్య పెట్టరు. అమ్మ వింటున్నారు కదూ, వింటారు కానీ కొంతమంది లక్ష్య పెట్టరు. సరే, ఇతగాడు దేవుని ఆజ్ఞలు విన్నాడు. విన్న తర్వాత దేవుని ఆజ్ఞలను లక్ష్య పెట్టాడు. మూడవ సంగతి ఏంటనంటే, దేవుని ఆజ్ఞలను గౌరవించిన వాడయ్యాడు. ఈ 3 విషయాలు తెలుసుకుంటే ఏమంటే, ఆసక్తి విషయంలో మాంద్యులం కాక ఆత్మయందు తీవ్రత గలవారమై దేవుని సేవించే దిశగా మన జీవిత అనుభవాలు వెళ్ళిపోవడానికి బాగుంటుంది. అయితే కూడా విషయం గమనించాలి. దేవుని ఆజ్ఞలు గౌరవించాలంటే దానికంటే ముందు దేవుని ఆజ్ఞలను లక్ష్య పెట్టాలి. దేవుని ఆజ్ఞలు లక్ష్య పెట్టాలంటే దానికంటే ముందు దేవుని ఆజ్ఞలు సరిగా వినాలి. మళ్ళీ అట్నుంచి చెప్తాను, వినండి. విననవాడు లక్ష్య పెట్టలేడు, లక్ష్య పెట్టని వారు గౌరవించలేరు. అంతే, ఇక వేరొక మాటలు లేవు. దేవుని ఆజ్ఞలు గౌరవించాలి, నా జీవితం అర్థవంతంగా ముందుకు దూసుకుని పోవాలి, నేను ఆశీర్వదించబడి 10 మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి అనేది నీ మాట అయితే, దేవుని ఆజ్ఞలు గౌరవించాలంటే దానికంటే ముందు దేవుని ఆజ్ఞలను లక్ష్య పెట్టు. లక్ష్య పెట్టాలనంటే దేవుని ఆజ్ఞలు చక్కగా వినటం నేర్చుకో. ఈ విషయాలు 3 సంగతులు తెలుసుకుంటే ఆత్మయందు తీవ్రత గలవారమై ఆసక్తి విషయంలో మాంద్యులం కాక ప్రభువుని సేవించే దిశగా మన అడుగులు వేసుకోవచ్చన్నమాట. రండి, ఇప్పుడు వరుసగా చెప్తాను. మొట్టమొదటి మాట, దేవుని ఆజ్ఞలు వినిన యాకోబు. ఏం ఆజ్ఞలు వచ్చినా ఈయన ముందుకు దేవుడు ఏమని ఆజ్ఞాపించినాడు చదువుతాను. 35వ అధ్యాయం 1వ వచనం చూడండి. కొన్ని పదాలు చెప్తాను, అవి రౌండప్ చేస్తే లేక అండర్లైన్ చేసుకుంటే అవే దేవుని ఆజ్ఞలు అన్నమాట. 35వ అధ్యాయం 1వ వచనం చూడండి, ఇట్లా ఉంది. దేవుడు యాకోబుతో నీవు లేచి అన్నాడు. లేచి అనే మాట 0 జొట్టండి, అదొక ఆజ్ఞ. రైజ్ అన్నాడు. తర్వాత బేతేలునకు వెళ్ళి అన్నాడు. వెళ్ళి అనే మాట మళ్ళీ 0 జొట్టండి, అది మరొక ఆజ్ఞ. అదేంటో తెలుసా? రిటర్న్ అన్నాడు. రైస్ అండ్ రిటర్న్. అక్కడ నివసించి అన్నాడు. అక్కడ నివసించి అంటే ఇదివరకు ఎక్కడో అక్కడ నివసించావు, మళ్ళీ అక్కడే నివసించడానికి వెళ్ళాలి. అక్కడ వెళ్ళి నువ్వేదో జ్ఞాపకం చేసుకోవాలన్న దేవుని మాట. ఏమి జ్ఞాపకం చేసుకోవాలో తరువాత చెప్తాను, కానీ నివసించనే మాట రౌండప్ చేస్తే రిమెంబర్ అంటున్నాడు దేవుడు. తర్వాత నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడని దేవునికి అక్కడ బలిపీట కట్టుమని చెప్పగా, కట్టుమని అనే మాట మళ్ళీ 0 జొట్టండి. ఇదేమిటో తెలుసా? రిపీట్ అంటున్నాడు. ఇదివరకు కట్టావు అక్కడ బలిపీఠం, మరోమారు బలిపీఠం అక్కడ కట్టు అని చెప్తున్నాడు అన్నమాట. ఈ ఒక్క వచనంలో ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి? వేలు చూపించాను కాబట్టి చెప్తున్నారా లేక గుర్తుండే చెప్తున్నారా? ఏమంటే మొదటి మాట ఏంటి? లేచి. రెండో మాట ఏంటి? వెళ్ళి. మూడో మాట ఏమిటి? నివసించి. నాలుగో మాట ఏమిటి? కట్టుము. అంతే. ఇంగ్లీష్లో మొదటిది ఏంటో తెలుసా? రైస్. రెండో మాట ఏంటో తెలుసా? రిటర్న్. మూడో మాట ఏంటో తెలుసా? రిమెంబర్. నాలుగో మాట ఏంటో తెలుసా? రిపీట్. ఈ 4 ఆజ్ఞలే దేవుడు ఇచ్చాడు. ఈ ఆజ్ఞలు విన్న కారణం చేతనే ఆసక్తి విషయంలో మాంద్యుడు కాక ఆత్మయందు తీవ్రత గలవాని ప్రభుని సేవించేవాడుగా యాకోబు జీవితం మారింది. సరే, ఈ ఆజ్ఞలు ఒక్కొక్కటి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఆజ్ఞలు మనకు ఏం వర్తిస్తాయో మీరే చూద్దురు. కానీ ఇప్పుడు అడుగుతున్నాను, జవాబు చెప్పండి. లేచి అనే మాట ఎవరితో చెప్తాము? లే అని ఎవరికి అంటాం? ఇటమా కూర్చున్న వాళ్ళకి, ఏ తమ్ముడు? నిద్రపోయిన వాళ్ళకి. నిద్ర మొక్కలు బాగా చెప్తున్నాయి. చెప్పండి. ఏమంటే కూర్చున్న వాళ్ళకి, ఆ తర్వాత నిద్రపోయిన వాళ్ళకి, ఇంకెవరికి లెమ్మంటాం? అయిపోయింది అప్పుడే.
ఇటమా వెరీ గుడ్. ఆగిపోయిన వాళ్ళకి లే, ఆగిపోయావే, వెరీ గుడ్, మంచి మాట చెప్పావు తమ్ముడా. ఇంకేంటి అయిపోయిందా? కూర్చునే వాళ్ళని లెమ్మన్నాం, నిద్రపోయేట వాళ్ళని లెమ్మన్నాం, ఆగిపోయే వాళ్ళని లెమ్మన్నాం, పడిపోయిన వాళ్ళని లెమ్మని చెప్పరా మీరు? పడిపోయిన వాళ్ళని లెమ్మని చెప్పరా? లెమ్మని చెప్తాం. ఇప్పుడు దేవుడు యాకోబుతో రైస్ లేవయ్యా బాబు అని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, యాకోబు తన జీవితంలో ఎక్కడో కూర్చుండిపోయాడు, చతికిలబడ్డాడు, ఎక్కడో నిద్రపోతున్నాడు, ఎక్కడో అతను ఆగిపోయాడు, ఎక్కడో పడిపోయి కనబడుతుంది అతని జీవితం. కనుక రండి ఇవ్వండి అతని జీవితంలోనికి తొంగి చూసి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సరే, ఇంతకీ ఎక్కడ ఆగిపోయాడు ఆయన? ఎందుకు దేవుడు లెమ్మని చెప్తున్నాడు ఆయనను? చదువుతున్నాను చూడండి. ఈ మాట దేవుడు ఇదివరకే చెప్పాడు ఆయనకు. చదువుదాం రండి. ఆదికాండం 31వ అధ్యాయం. ఆదికాండం 31వ అధ్యాయం చదువుతున్నాను చూడండి. ఇలా రాసి ఉంది 13వ వచనం ఈ చదువుతున్నాను. నీవు ఎక్కడ స్తంభం మీద నూనె పోసితవో, ఎక్కడ నాకు మృక్కుబడి చేసితవో ఆ బేతేలు దేవుడు నేనే. ఇప్పుడు నీవు లేచి ఈ దేశములో నుంచి బయలుదేరి నువ్వు పుట్టిన దేశమునకు తిరిగి వెళ్ళమని నాతో చెప్పాను. ఈ మాట దేవుడు ఇదివరకే చెప్పాడు. ఇంతకీ ఆయన ఎక్కడున్నప్పుడు చెప్పాడు లెమ్మని? ఈ దేశములోంచి లెమ్మన్నాడు. అమ్మ వింటున్నారా? ఇంతవరకు ఎక్కడున్నాడు ఆయన అంటే చెప్తాను వినండి. మొట్టమొదటి మాట, ఎక్కడ ఉన్నప్పుడు ఇక్కడి నుంచి లే అని చెప్పాడంటే పద్దనరాము అనే ఊర్లో ఉన్నప్పుడు లెమ్మని చెప్పాడు. పద్దనరాము అనే మాటకు అరమిక భాషలో ఏమర్థమిస్తుందంటే ఐహిక విచారాలు అని అర్థమిస్తుంది. పద్దనరాములో ఉన్నప్పుడు ఐహిక విచారాలతోనే ఉన్నట్టుంది ఈయన జీవితం. చూపించమంటారా మీకు? రండి ఒక్కసారి. ఇదే ఆదికాండం 31వ అధ్యాయం చదువుతున్నాను చూడండి, 40వ వచనం. ఆదికాండం 31:40 చూడండి. పగట ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతని, నిద్ర నా కన్నులకు దూరమాయను. ఇదివరకు నీ ఇంటిలో 20 ఏండ్లు ఉంటిని, నీ 2 కుమార్తెల నిమిత్తం 14 ఏండ్లను, నీ మంద నిమిత్తము 6 ఏండ్లను నీకు కొలువు చేసితిని, అయినను నీవు నా జీతం 10 మార్లు మార్చినావు అన్నాడు. వింటున్నారా? పద్దనరాములు ఎన్ని సంవత్సరాలు ఉన్నట్ట? వింటున్నారా లేదా? పద్దనరాములు ఎన్ని సంవత్సరాలు ఉన్నాడట? 20 సంవత్సరాలు ఉన్నట్ట. 20 సంవత్సరాలని మనం వెడగొట్టక్కర్లా, ఆయన వెడగొట్టి చెప్పాడు. ఏమన్నాడు? 20 సంవత్సరాల్లో 14 సంవత్సరాలు నీ 2 కుమార్తెల కొరకు నీకు ఊడిగం చేశా. తరువాత 6 సంవత్సరాలు నీ మందల కొరకు నేను ఊడిగం చేశా. నీ మందల కాసి ఆస్తిని పెంచుకోవాలనుకున్నాడు ఆయన. 2 భార్యల కొరకు మామగారి దగ్గర ఊడిగం చేశాడు ఆయన. ఇప్పుడు ఈ 20 సంవత్సరాల్లో 14 ఏమో 2 ఆడపిల్లల గురించి, 6 ఏమో సంపద గడించుకోవడం కొరకు. ఇంతకీ భార్యలు భాగ్యం ఈ 2 సంపాదించుకోవడానికి 20 సంవత్సరాలు వెచ్చించినాడనంటే ఇది ఐహిక విచారం అనక ఏమనమంటారు చెప్పండి? ఇందులో ఏమంటే దైవ విచారం ఏమైనా ఉందా? తాత్విక చింతన ఏమైనా ఉందా? 20 సంవత్సరాలు బలిపీఠం ఎప్పుడైనా కట్టావా? 20 సంవత్సరాలు దేవుని ప్రత్యక్షతలో దేవుని ఎప్పుడైనా ఆరాధించావా? ఇవన్నీ లేచిపోయినాయి. 20 సంవత్సరాలు దేనికరంటే 2 భార్యల కొరకు 14 గంట మందల కాసి సంపదను గడించుకోవడానికి 6 సంవత్సరాలంట. 20 సంవత్సరాలు గడిపిన ఆయన అంటాడు, పగలు ఎండ దెబ్బకి ఎండిపోయాను, రాత్రి మంచు దెబ్బకు తడిచిపోయాను, నిద్ర నా కన్నులకు రాలేదు, నేను క్షీణించిపోయాను. ఐహిక విచారాలతో బతికినోడికి క్షీణదశక కాక క్షేమదశ వచ్చుద్దా? అర్థమవుతుందా? ఐహిక విచారాలతో బ్రతికే వాళ్ళకి క్షీణదశ తప్ప క్షేమదశ ఏమొచ్చుద్ది? 20 సంవత్సరాలు క్షీణించిపోయానన్నాడు. అప్పుడే దేవుడు అన్నాడు, రైస్ లే ఈ పద్దనరాము నుంచి. ఎంతకాలం ఈ ఐహిక విచారంతో బ్రతుకుతావయ్యా? నీకు బేతేల్లో కనబడ్డా, నీకు అక్కడ వాగ్దానం ఇచ్చా, అప్పుడు నేను ధైర్యపరిచా, నీవు తలగడగా చేసుకున్న రాయి మీద నూనె పోసి నువ్వు అక్కడ ప్రార్థన చేశావు, నాకు మాట ఇచ్చావు, మళ్ళీ నువ్వు అక్కడికి రావాలి కాబట్టి లే అన్నాడు. సరే లేచాడండి. పద్దనరాము నుంచి లేచాడు. ఎక్కడికి రావాలన్న దేవుని ఉద్దేశం? ఎక్కడున్నారా లేదా? బేతేలుకు రావాలి. కానీ బేతేలు వరకు రాలా.
వింటున్నారా? వినండి, ఈ మాట జ్ఞాపకం చేస్తాను. షెకెము అనబడిన ప్రాంతానికి వచ్చి సుక్కోతు అనే ఊరికి వచ్చి స్థలము కొనుక్కొని ఇల్లు కట్టుకొని పశువులకు పాకేసుకొని సెటిల్ అయిపోదామనుకున్నాడు. నేను చెప్పలా, ఇందులో ఉంది. ఆదికాండం చదువుతాను చూడండి, ఇలా రాసి ఉంది. ఆదికాండం చదువుతున్నాను ఈ మంచి మాట, 33వ అధ్యాయం. ఇలా రాసి ఉంది ప్రియులారా, 17వ వచనం చూడండి. అప్పుడు యాకోబు సుక్కోతుకు ప్రయాణమైపోయి తనకు ఇల్లు కట్టించుకొని తన పశువులకు పాకలు వేయించెను. అందుచేత ఆ చోటికి సుక్కోతు అని పేరు పెట్టబడెను. అట్లు యాకోబు పద్దన్రాము నుంచి వచ్చిన తర్వాత కనాను దేశములున్న షెకెము ఊరికి సురక్షితముగా వచ్చి ఆ ఊరి ముందర తన గుడారములు వేసెను. మరియు అతడు తన గుడారములు వేసిన పొలము యొక్క భాగమును షెకెము తండ్రి అయిన హమిను కుమారుల యొద్ద 100 వరహాలు కొనుక్కున్నట్ట. అమ్మ వింటున్నారా? భూమి కొనుక్కున్నామంటే బేతేలుకు వద్దామనా, ఇక్కడ సెటిల్ అవుదామనా? ఇక్కడ ఇల్లు కట్టుకున్నామనంటే నువ్వు బేతేలుకు వద్దామనా, లేక ఇక్కడ ఉండిపోదామనా? నీ పశువులకు అన్ని సాలలు వేసావనంటే బేతేలుకు వచ్చే మనసు నీకుందా, ఇక్కడ ఉండిపోదామన్న మనసు ఉందా? ఉంటే భూమి ఎందుకు కొన్నావు? ఉంటే ఇల్లు ఎందుకు కట్టావు? పాకలేసి ఇక్కడే సెటిల్ అయిపోదామని ఎందుకు ఆలోచించావు అని అంటే, రావాలనుంది పద్దన్రాము నుంచి లేచి వచ్చావు, కానీ చేరుకోవలసిన బేతేలు చేరుకోకుండా షెకెములో, వింటున్నారా, సుక్కోతు అనే చోటలో మళ్ళీ సెటిల్ అయిపోయినాడు ఆయన. ఇక్కడ సుక్కోతు సంగతి చెప్తాను వినండి. షెకెము అంటే భుజం అని అర్థమిస్తుంది. ఆ షెకెములో ఉండేటువంటి సుక్కోతు అనగా వినండి, స్వచ్ఛత్వం అని అర్థమిస్తుంది. సుక్కోతులో ఆయన స్వచ్ఛత్తమే చేసుకున్నాడు. దేవుని చిత్తం నువ్వు బేతేలుగా రావడం, నువ్వు సుక్కోతులో ఆగడం నీ సొంత చిత్తం. మన సొంత చిత్తాలు ఎంత ప్రమాదం తెచ్చిపెడతాయో మీకు అర్థమయ్యేలా చెప్తాను వినండి. ఏమంటే మన సొంత చిత్తాలు, మన సొంత ఇష్టాలు అవి చేసుకోవడానికి మనం కూర్చుంటే అవి ఎన్ని ప్రమాదం తెచ్చి పెడతాయో చెప్తాను. అమ్మ వింటున్నారా మీరంతా? ఇప్పుడు చెప్పండి, యాకోబుకి ఎంతమంది కూతుర్లు? అమ్మ యాకోబుకి ఎంతమంది కూతుర్లు? ఒకే ఒక్క కూతురు. ఏం పేరు ఆ పిల్ల పేరు? దీనా. మీ పేరు దీనా, నా పేరు సోకుల్ రాణి. ఏమండి, ఆ కనాను దేశంలో షెకెము వాసులంతా ఏమి సోకులు చేసుకుంటున్నారో చూద్దామని నాన్నగారి యొక్క అనుమతి లేకపోయినా, అన్నదమ్ముల యొక్క సంప్రదింపులు లేకపోయినా ఇల్లు విడిచి పరాయి దేశంలో రోడ్డు మీద పడింది. ఏం చూడ్డానికే తల్లి అంటే సోకులు చూద్దామనట. ఈ కనాను వాళ్ళు ఏం పోగులు పెట్టుకుంటున్నారో, వాళ్ళు ఎలాంటి వస్త్రాలు వేసుకుంటున్నారు. మీ ఆడాలకి ఈ మాయిదారు రోగం ఎక్కువగా మీకు, అంతే కదా. సోకులు చూద్దామని సరదా, మొత్తాన్ని సోకులు చూద్దామని రోడ్డెక్కేసరికి షెకెము రాజకుమారుడు ఈ పిల్లను చూచి పాడు చేసేసాడు, అవమానపరిచాడు. ఇప్పుడు లబోదిబం అంటూ వచ్చి అన్నయ్యలతో చెప్పింది, అన్నయ్యలు ఇక్కడ ఒకడు నన్ను ఇట్లా చేసినాడనంటే వీళ్ళిద్దరికి భలే కోపం వచ్చిందన్నమాట. కోపం వచ్చి ఈ షెకెము వాసుల మీద వెళ్ళి పడదామనుకునేసరికి వాళ్ళు ఎదురొస్తున్నారు. ఒరే బాబు, మీకు మాకు కయ్యం ఎందుకు? మా అబ్బాయి అమ్మాయిని బాగా ఇష్టపడుతున్నాడు, మీరు మనం వియ్యం అందుదామరండి, మీ అమ్మాయిని మాకిచ్చి పెళ్లి చేద్దురుగా అని వాళ్ళు అడిగారు. అడిగితే వీళ్ళు అంటారు, మేము సున్నతి పొందిన జనం, మేము సున్నతి లేని వారితో మేము వియ్యం అందలేము. కాబట్టి మా అమ్మాయిని మీకు ఇచ్చి పెళ్లి చేయాలంటే మీ దేశంలో ఉన్న మగాళ్ళంతా సున్నతి పొందితేనే మా అమ్మాయిని మీకు ఇస్తామన్నారు. అది రాజకుమారుడేమో మోజుపడ్డాడేమో పిల్లంటే ఇక చేసేదేమీ లేక ఏమండి ఆ మగాళ్ళంతా సున్నతి పొంది వారి చోట్ల వారు పడుకున్నారు. సున్నతి అనేది ఒక చిన్న సర్జరీ, ఒక ఆపరేషన్, మగవాళ్ళకి జరిగే ఆపరేషన్. ఆ సున్నతి పొందిన వారు, వింటున్నారా లేదా మీరు, నడవలేరు, పరిగెత్తలేరు, యుద్ధాలు చేయలేరు. ఆ గాయం మానే వరకు, ఈ ఆపరేషన్ గాయం మానే వరకు వారు నడవలేరు, పరిగెత్తలేరు, యుద్ధం ఆడలేరు. పాపం గాయాలతో వాళ్ళంతా పడుకుంటే వీడి గారితాలకు అన్నదమ్ములు ఇద్దరు లేవి షిమియోనులు కత్తులు పట్టుకొని వెళ్ళి ఓచుకోత కోసేశారు వాళ్ళని. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను, చెప్పండి, అన్యులకు నీతుందా, దేవుని ప్రజలకు నీతుందా? ఏం మాట్లాడరే?
వాళ్ళేమో నీతిగానే అడిగి కోరినట్లుగానే సున్నతి పొంది వారు నిస్సహాయులుగా యుద్ధమాడలేని వారుగా వాళ్ళ మంచాల మీదనో రాళ్ళ మీదనో పడుకుంటే వీళ్ళని చంపేసినారంటే మీరు ఇచ్చిన మాట ఏంటి, ఇప్పుడు చేస్తున్న పని ఏంటి? అది యాకోబుకు తెలిసిందన్నమాట. తెలియటం వలన యాకోబు అన్న మాటలో చూపిస్తే వినండి ప్రియులారా, స్వచ్ఛత్వం తెచ్చే తంటాలేంటో మనకు తెలుస్తాయి. చదువుతున్నాను చూడండి, ఆదికాండం 34 అధ్యాయం 30-31 వచనాలు చూడండి. ఇలా రాసి ఉంది, 34 అధ్యాయం 30-31 వచనాలు. అప్పుడు యాకోబు షిమ్యోనును లేమిని చూచి, మీరు నన్ను బాధపెట్టి ఈ దేశ నివాసులైన కనానీయుల్లోనూ పెరిజీల్లోనూ అసహ్యునుగా చేసేశారు. నా జనసంఖ్య కొంచెమే, వారు నా మీద గుంపుగా వచ్చి నన్ను చంపెదరు. నేనును నా ఇంటి వారు నాశనమగుదమని చెప్పాను. అందుకు వారు వేశ్యలా జరిగించినట్లు మా సహోదరులా ప్రవర్తించవచ్చునా అన్నారట. అమ్మ వింటున్నారా? ఇప్పుడు యాకోబు సుక్కోతులు ఆగకుండా బేతేలికే వచ్చుంటే ఈ తంటాలు లేకపోయిండును కదా. నువ్వేమో పద్దనరాము వదిలావు, కానీ సుక్కోతులు ఆగావు. ఈరోజు చాలామంది దేవుని ప్రజలు ఎట్లుంటారంటే వారు ఐక్య విచారాలు వదులుతారు, కానీ స్వచ్ఛత్వం నుంచి బయటికి రారు. స్వచ్ఛత్వం తెచ్చే తంటాలు ఏంటనంటే, యాకోబు ఇంట్లో అతని యొక్క స్వచ్ఛత్వం ఏమి తెచ్చిపెట్టిందంటే, ఒక్కగానొక్క కూతురు చేర్చబడగా 2 కొడుకులేమో నరహంతకులు కాగా, ఇప్పుడు ఆయన ఈ ప్రజలందరూ వచ్చి నన్ను చంపేస్తారేమన్న భయంతో బతకాల్సిన పరిస్థితి వచ్చేసింది. భయంతో బతకాల్సిన పరిస్థితి వచ్చింది. మన సొంత ఇష్టాలు ఇవే చేస్తాయి. దేవుని పిల్లలం మన ఇష్టాలు నెరవేర్చుకోవడానికి ఉండకూడదు. మనం నమ్మిన ప్రభువే సొంత ఇష్టం నెరవేర్చుకోలేదు. యేసు ప్రభు యొక్క డిక్షనరీలో నిఘంటువులో నా ఇష్టం అనే పదం లేదండి. యోహాను సువార్త 6:38 ఏమన్నాడు? యోహాను సువార్త 6:38 నేను నా ఇష్టము నెరవేర్చుకుంటూ రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుడిగే నేను పరలోకము నుండి దిగి వచ్చితిని. చివరికి తాను గెత్సెమనే తోటలో కూడా ఎవడి ప్రార్థన చేస్తున్నప్పుడు అతని చెమట రక్త బిందువులా పడుతున్న వేళ, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను తొలగించు, నా చిత్తం కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అనడంలో ఏంటో తెలుసా? యేసు ప్రభు యొక్క జీవిత కాలంలో నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను అనేది ఎప్పుడూ లేదు. దేవుని చిత్తానికి ప్రాధాన్యత ఇచ్చేవాడు. అందుకని 1 యోహాను పత్రిక 2:17 ఏమి రాసి ఉంటుందంటే, లోకము దాని ఆశయు గతించిపోవును కానీ దేవుని చిత్తము చేయవాడు చెప్పండి నిరంతరము నిలుస్తాడు. దేవుని పిల్లలమైన మనం దేవుని ఇష్టం చేయడానికి పూనుకోవాలి. దేవుని చిత్తము చేయడమే మన జీవిత సంకల్పమై ఉండాలి. సరే, ఇంతకీ దేవుడు ఎందుకు లెమ్మని చెప్తున్నాడు అంటే, ఒకప్పుడు పద్దనరాములు ఉన్నావు లెమ్మని చెప్పాను, ఇప్పుడు సుక్కోతులాగేవు మళ్ళీ లెమ్మని చెప్తున్నాను. నువ్వు లేక్కడి నుంచి ఎంతకాలమని ఐక్య విచారాలతో బ్రతుకుతావు? ఎంతకాలం స్వచ్ఛత్వం చేసుకుని లేనిపోని తిప్పలు తెచ్చుకుంటావు? లేక్కడి నుంచి. ఆ రోజున వింటున్నారా ప్రియులారా, యాకోబును ఆత్మయందు తీవ్రత గలవాడుగా, ఆసక్తి విషయంలో మాంద్యుడు కానివాడుగా, ప్రభువును సేవించేవాడుగా దేవుడు చేయడానికి రైస్ అని ఎట్లన్నాడో వినండి. నల్గొండలో ఈరోజు మందిరములో మనందరితో మాట్లాడుతున్న మాట అది. ఎంతకాలం మన ఐక్య విచారాలతో బ్రతుకుతావు? ఎంతకాలం నీ స్వచ్ఛత్వంతో బ్రతుకుతావు? నీ పద్దనరాం విడిచిపెట్టు, నీ సుక్కోతను వదులుకో, లే ఇక్కడి నుంచి అన్నాడు. ఇప్పుడు లేవడం చేతనైతేనే ఆత్మయందు తీవ్రత వస్తుంది, ఆసక్తి విషయంలో మాంద్యత పోతుంది, ప్రభువుని మనం సేవించగలుగుతాం. అమ్మ అర్థమవుతుంది నేను చెప్పే విషయం? కనుక మొదట ఆజ్ఞ ఏంటి? లేవు అన్నాడు. మొదటి మాట లేచి అయిపోయింది, ఇక ఆజ్ఞ చెప్పను. రెండో ఆజ్ఞ ఏమన్నాడు అంటే రిటర్న్, అక్కడికి వెళ్ళి అన్నాడు. ఎక్కడికి వెళ్ళాలి? బేతేలుకు నువ్వు వెళ్ళాలి, నువ్వు రిటర్న్ అవ్వాలి. బైబిల్ దేవుడు ఎట్లాంటి వాడనంటే, తన ప్రజలెవరైనా తన యొద్ద నుంచి వారు దూరంగా తొలగిపోతే వారిని ఎట్లా పిలుస్తాడో తెలుసా? మీరు నా తట్టు తిరగండి అని పిలిచేవాడు. మీరు నా తట్టు తిరిగారనుకోండి, నేను మీ తట్టు తిరిగేవాడిని అని అంటాడు. ఆయన దూరంగా తన పిల్లలు వెళ్ళిపోయారనుకోండి, మీరు నా దగ్గరకు రండి అని పిలిచేవాడు. మనం తిరిగి వచ్చామనుకోండి, ఆయన మన దగ్గరకు వచ్చేవాడట. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం జ్ఞాపకం చేసుకోండి ఒక్కసారి.
మలాకి గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో ఏముంటుంది? మీ పితరుల నాటి నుంచి ఏమన్నాడు అక్కడ? మలాకి గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నాను చూడండి. మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడలు గైకొనక వాటిని త్రోసివేసేసారు. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తా ఉన్నాడు. టర్న్ అంటు మీ, ఐ విల్ టర్న్ అంటు యు. మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతాను. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయానికి రండి ఒక్కసారి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయానికి రండి. 8వ వచనం మీ కొరకై చదువుతాను. యాకోబు రాసిన పత్రిక 4:8. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన, చెప్పండమ్మా, మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులు శుభ్రం చేసుకోండి, ద్విమనస్కులారా మీ హృదయాలను పరిశుద్ధపరచుకోండి, నా దగ్గరకు రండి, నేను మీ దగ్గరకు వస్తాను. ఇది మేము బాగా అర్థమయ్యేలా చెప్తాను, వినండి. దేవునితో మనతో దేవుడు సరైన సావాసం ఉన్నప్పుడు మనం ఇట్లా ఎదురుబెదురుగా ఉంటాం. ఎప్పుడైతే సాతాను ప్రేరణకు లొంగో, లేక లోకమిచ్చే ప్రలోభాలిక లొంగో, లేక శరీరం మన పాపానికి లాగేస్తుంటేనో మన జీవితంలో తప్పిదం చేశామనుకోండి, మన దేవునికి ఎట్లా వెన్ను చూపే వాళ్ళం అవుతాం. అలా అయితే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆయన కూడా ఇట్లా తిరిగిపోతాడు. తిరిగి ఏం చేస్తాడో తెలుసా? మళ్ళీ మనం తిరుగుతామని, మళ్ళీ ఆయన దగ్గరకు వస్తామని ఆయన మాట్లాడుతూనే ఉంటాడు. అమ్మ, అర్థమవుతున్నదా? మీరు నా తట్టు తిరగండి, నేను మీ తట్టు తిరిగేస్తా. మీరు నా దగ్గర రండి, నేను మీ దగ్గరకు వస్తా. ఇది దేవుని ప్రేమతత్వం. అమ్మ, వింటున్నారా? దేవుని యొక్క ప్రేమతత్వం నేను మీకు జ్ఞాపకం చేస్తాను, మీకు బాగా అర్థమయ్యేలా చెప్తాను. భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగం చేసి ఇంటికి వచ్చి ఏదో కొంచెం వండుకొని తిని పడుకుందామనుకొని మంచం ఎక్కారు. మంచం ఎక్కితే వాళ్ళకున్న ఒకే ఒక పిల్లగాడు, చిన్న పిల్లాడు, వాడెక్కడో పగలంతా కూడా ఒక నర్సరీ స్కూల్లో పెట్టి వాళ్ళు రాత్రి సాయంత్రం వచ్చినప్పుడు పిల్లాడిని తెచ్చుకొని తినేసి పడుకొని మళ్ళీ ఉదయం డ్యూటీకి పోతారు. అయితే పిల్లాడు ఎట్లాంటోడంటే, పగలంతా అమ్మా నాన్న కనబడలేదుగా, పడుకునే సమయం వచ్చేసరికి ఆ పరుపు వీడికి పెద్ద మైదానంలా కనబడుతుంది. అమ్మ మీద నుంచి నాన్న మీదకి ఎగురుతాడు, నాన్న మీద నుంచి ఏమో అమ్మ మీదకి ఎగురుతాడు. నిద్రపోవటంలా వీళ్ళేమో త్వరగా నిద్రపోతే ఉదయం లేచి మళ్ళీ డ్యూటీకి పోవాలి. ఒరే పడుకో అంటున్నారు, వాడు అస్సలు పడుకోవడంలా. చాలామంది తుంట్రోళ్ళు ఇలాగే ఉంటారుగా. ఏమ్మా, ఎవరో ఉంటారు అనుకో, చిన్నప్పుడు నువ్వు అంతే. ఇటు నుంచి అటు ఎగరా, అటు నుంచి ఇటు ఎగరా. పడుకో అంటే పడుకోవడం లేదు. ఒరే పడుకోకపోతే దెబ్బలు పడతాయి అన్నాడు నాన్న. అయినా వినలేదు. రాలుగాయ పిల్లవాడేమో వినలేదు అస్సలు. వాళ్ళ నాన్నగారు కోపం వచ్చి పాటమని కొట్టాడు. ఇక రాగా మొదలు పెట్టాడు. పదిలి కనబడుతుంది. చుట్టుపక్కల చేయమండి, మా పడుకోనివ్వరా, ఏంటి మీ పిల్లాడిని ఏడిపిస్తున్నారు అట్లా అంటారేమోని, ఒరే చుట్టుపక్కల వాళ్ళు ఇబ్బంది పడతారు నాన్న, పడుకో అన్నాడు. వాడు ఇంకా రాగాలు పెంచాడు అన్నమాట. పెచ్చగా నువ్వు ఏడ్చావంటే ఇగో ఇంటి బయట పెట్టి తలుపేసేసుకొని మేము వచ్చి పడుకుంటాం అమ్మా నాన్న అన్నాడు. అయినా వాడు ఏడు పాపలా. ఆపకపోతే వాళ్ళ నాన్న చేయి పట్టుకొని బయటకు తీసుకొచ్చి తలుపు తీసి బయట పెట్టి గడి వేశాడు. గడి వేసిన తర్వాత భార్యాభర్తలు వచ్చి వాళ్ళ బెడ్రూమ్లో పడుకోగలుగుతారు అనుకుంటున్నారా? పడుకోలేరు. పిల్లాన్ని బయట పెట్టేసి వాడు మెట్ల మీద కూర్చొని రాగాలు తీస్తున్నాడు, రాగాల పట్టి ఏడుస్తున్నాడు అన్నమాట. ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు పక్కన కిటికీలోంచి ఇలా చూస్తున్నారు ఏం చేస్తున్నాడని. వాడేమో కళ్ళు నిలుపుకుంటే ఏడుస్తుంటే ఈయన మాటలు మొదలు పెట్టాడు. ఏమన్నది? అమ్మాయి, ఈ మధ్య మన వీధిలో ఎలుగుబంటి తిరుగుతుందంట కదా అన్నాడు. ఎలుగుబంటే పాడ ఏం లేదు, ఊరకనే తలుపు తీస్తే మళ్ళీ ఏడుస్తూనే ఉంటాడు వీడు, అల్లరి చేస్తాడని వాడేదో తప్పు తెలుసుకుని వచ్చినట్లుగా చేద్దామని భయపెడదామని అంటున్నాడు. ఎలుగుబంటి తిరుగుతుంది కదా అన్నట్ట. ఈవిడగా ఆ రాకులు ఎక్కువే చదివిందిలేండి. ఆవిడంటుంది, అవునండి, ఏడ్చే పిల్లలు కనబడితే ఎత్తుకుపోతుందండి అంది. ఆడెట్ట చూస్తున్నాడు బయటకు వచ్చి. మళ్ళీ చూస్తున్నారు, ఏం చేస్తున్నాడు వీడు, ఏడు మీద ఆపాడు. ఇప్పుడు మళ్ళీ అంటున్నారు, అమ్మాయి, ఈ మధ్య మన వీధిలో వేట కుక్కలు తిరుగుతున్నాయంట కదా అన్నాడు. అవునండి, ఒంటరిగా ఉన్న పిల్లలు కనబడితే చీరుకు తినేస్తాయండి అందావు. అనగానే వాడు తలుపు తట్టు తిరిగి, డాడీ తలుపు తీ డాడీ, నేను ఏడవండి డాడీ, నేను పడుకుంటాను డాడీ అన్నాడు. తలుపు తీశాడు నాన్న. ఆ లోపలికి వచ్చి మంచం ఎక్కి పడుకున్నాడు. బయట పెట్టింది ఎవరు? తండ్రి. లోపలికి రావడానికి మళ్ళీ ప్రయత్నం చేస్తున్నది ఎవరు?
అదండి నువ్వు నమ్మిన దేవుని మనసు. నువ్వు తప్పిదం చేసినప్పుడు నువ్వేమో ఆయనకు దూరం అయితే ఆయనకు దూరంగా వెళతాడు, కానీ నువ్వు దగ్గరికి రావడానికి ప్రయత్నం చేస్తాడు. ఒకవేళ నువ్వు ఆయనకి వెన్ను చూపించి నువ్వు చాలా దూరంగా తిరిగిపోతే తిరిగి తన రమ్మని పిలిచేటువంటి దేవుడు. యాకోబును కూడా అట్లనే పిలుస్తున్నాడు. రిటర్న్ రా, అక్కడికి రా, వచ్చేయి. ఎక్కడైతే నేను ప్రత్యక్షమయ్యానో ఆ నిచ్చెన మీద నుంచి ఏ వాగ్దానాలు అయితే ఇచ్చానో ఆ నిచ్చెన మీద నుంచి నువ్వు పొందుకున్న వాగ్దానాలు ఏమైతున్నాయో అవన్నీ నెరవేరుస్తాను, నువ్వు రిటర్న్, వెనక్కి రా అన్నాడు. ఈ రోజున దేవుని పిల్ల మనకు కూడా దేవుడు పిలుస్తున్నది అదే పిలుపు. లేవండి, లేచిన తర్వాత వెనక్కి తిరిగి రండి. ఉద్యోగం అంటే అదేనండి అర్థం. ఈ ఉద్యోగ సభలో ఉద్యోగం అంటే చాలా పాటలు పాడుకోవడం, లేకపోతే ఏమంటే చప్పట్లు కొట్టడం, ఊరికే షౌటింగ్ చేయటం, అరవటం, గందరగోళం చేయటం ఉద్యమం కాదు. ఉద్యమం ఏంటంటే దేవునికి దూరమైన నేను దేవునికి దగ్గర అవ్వటం. వింటున్నారా? దేవునికి వెన్నుచూపి వెళ్ళిపోయిన నేను మళ్ళీ దేవుని తట్టు తిరగడం, అదే రివైవల్ అంటే. అది ఎరిగిన ఇర్మియా అందుకే ఇలా ప్రార్థన చేశాడు. విలాపవాక్యాలు 5వ అధ్యాయంలో ఆయన ప్రార్థన చూడండి ఎట్లా బాగుంటుందో, ఎంత బాగుంటుందో. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం మీ కొరకే చదువుతాను చూడండి, 21వ వచనం. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనం. యెహోవా, నీవు మమ్మును నీ తట్టు త్రిప్పిన ఎడల మేము తిరిగెదము, మా పూర్వస్థితి మరలా మాకు కలుగ చెయ్యము. నువ్వు నీ తట్టు తిప్పితే, నువ్వు తిప్పే పని నువ్వు చెయ్యి నాయన, నేను తిరుగుతాను. నేను తిరిగాననుకో నా పూర్వస్థితి మళ్ళీ నాకు కలుగు చెయ్యి. అమ్మ, దేవుని పిల్లలు ఈ వచనం ప్రార్థనగా చేసుకోవాలి మన జీవితంలో. దేవుడు ఉజ్జీవపరుస్తాడు, మనం సంస్కరించుకుంటాము, దేవుడు మన జీవితాలు పునరుద్ధరిస్తాడు. ఈ 3 అనుభవాలు ఈ ఒక్క వచనంలోనే ఉన్నాయి. నీవు మమ్మను నీ తట్టు త్రిప్పిన ఎడల రివైవల్, మేము తిరిగెదము రిఫర్మేషన్, మా పూర్వస్థితి మరలా మా కలుగు చెయ్యు రెస్టోరేషన్. ఈ 3 అనుభవాలు ప్రతి సంఘానికి, ప్రతి క్రైస్తవ కుటుంబానికి, ప్రతి విశ్వాసికి అవసరమే. కాబట్టి ఈ రాత్రి మనం నేర్చుకుంటున్న ఆజ్ఞ ఏమిటి అంటే, లేచి తర్వాత వెళ్ళవలసిన చోటుకే రా, వెనక్కి. 3వ మాట దేవుడు ఏమన్నా అక్కడ నివసించి అన్నాడు. అక్కడ నివసిస్తే నువ్వేం చేస్తానన్నావు? అక్కడ చదువుతాను రండి. ఆదికాండం 28వ అధ్యాయానికి రండి. ఆదికాండం 28వ అధ్యాయంలో చదువుతున్నాను చూడండి ప్రియులార్, 28వ వచనం. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరముగును, మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నీకు చెల్లించదనని మొక్కుకొనెను. ఆ బేతేలుకు వచ్చి నువ్వు అక్కడ నివసిస్తానని, మళ్ళీ ఈ రాయిని మందిరంగా చేస్తానని, ఈ రాయిని మందిరంగా చేసిన తర్వాత అక్కడ చెల్లించవలసిన దశంభాగం చెల్లిస్తానని మొక్కుబడి చేసుకున్నావే. దేవుడు ఏమని పిలుస్తున్నాడంటే, అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ నివసించి నువ్వేం చెయ్యాలో అది జ్ఞాపకం చేసుకో. నువ్వేం చేస్తానని చెప్పావో, నువ్వు ఏమి చేయవలసి ఉందో దాన్ని జ్ఞాపకం చేసుకో. మీకు ఒక విషయం చెప్తాను వినండి. దేవుని పిల్లలు ఎవరమైనా ఎప్పుడైనా ఎక్కడైనా మనకి శ్రమలు కష్టాలు వచ్చినప్పుడు మనకు తెలియకుండానే మన పెదాలు మొక్కుబడులు చేస్తాయట. మనకు తెలియదు, ఉద్దేశపూర్వకంగా చెప్పం కానీ దేవుడి పని చేస్తే ఇలా ఉంటానండి, దేవుడు ఆ పని చేస్తే దేవునికి చేస్తానండి అని మనకు తెలియకుండానే శ్రమలు వచ్చినప్పుడు మన పెదవులు మొక్కుబడులు చేస్తాయట. నేనేమి నా సొంత మాట చెప్పలా, బైబిల్లో ఉంది ఆ మాట. మీ కొరకే చదువుతాను చూడండి. కీర్తన గ్రంథం నుంచి 66వ కీర్తన చదువుతున్నాను చూడండి ప్రియులారా, 14వ వచనం. 66వ కీర్తన 14వ వచనం చూడండి. నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మొక్కుబడులను, నా నోరు వచించిన మొక్కుబడులను నేను నీకు చెల్లించదను. నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మొక్కుబడులు, నా నోరు వచించిన మొక్కుబడులు నేను నీకు చెల్లించదు. మొక్కుబడులు చేసుకోవడం తప్పు కాదు. శ్రమలు వచ్చినప్పుడు మన పెదాలు మొక్కుబడులు చేస్తాయి, కానీ దాన్ని చెల్లించడానికే మనం ఆలస్యం చేయకూడదు అంటాడు సొలొమోన్. చూపిస్తాను రండి. ప్రసంగి గ్రంథంలో భక్తుడు అంటాడు, చేస్తున్నావుగా మొక్కుబడులు, దేవునికి ఏదో మాట ఇస్తున్నావుగా, దాన్ని చెల్లించడానికి నువ్వు ఆలస్యం చేయకూడదు. చూడండి, ఆయన అన్నమాట మీ కొరకే చదువుతాను. ప్రసంగి గ్రంథంలో ఇలా రాసి ఉంది ప్రియులారా, 5వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం చూడండి. నువ్వు దేవునికి మొక్కుబడి
చేసుకుని ఎడల దాన్ని చెల్లించుటకు ఆలస్యము చెయ్యొద్దు. బుద్ధిహీనుల యందు ఆయనకి ఇష్టం లేదు. నువ్వు మ్రొక్కుకొని దాన్ని చెల్లించము. నువ్వు మ్రొక్కుకొని చెల్లింపకుండా ఉండడం కంటే మ్రొక్కుకోకుండా ఉండడమే మేలు కదా. అమ్మ, వింటున్నారా మీరంతా? మ్రొక్కుబడి చేస్తున్నావు కానీ దాన్ని చెల్లించావు. మీరు అడగొచ్చు, స్వామి బ్రదర్ నేను ఎప్పుడు దేవునికి మ్రొక్కుబడి చేయలేదు అని మీరు అంటారేమో. మీ మ్రొక్కుబడులు మీకు వినిపించనా? డిసెంబర్ 31వ తారీఖు రాత్రి వాచ్ నైట్ సర్వీస్, లేదా జనవరి 1వ తారీఖు న్యూ ఇయర్ ఆరాధనలో కూర్చొని, దేవా గత సంవత్సరం ఎట్లో గట్ల అయిపోయింది కానీ ఈ సంవత్సరం అంతా ఇలా బ్రతుకుతానని మీ మొక్కుబడులు, మీ వాగ్దానాలు దేవునితో చెప్తుంటారు. ఎలా చెప్తారో చెప్తాను. నేను ఒక స్థలంలో జనవరి 2వ తారీఖు నుంచి 4వ తారీఖు వరకు ఎవరు మీటింగ్ పెట్టుకున్నారు. మాకు పెట్టుకుంటే వాళ్ళ మీటింగ్కి వెళ్ళి నేను అన్నాను, న్యూ ఇయర్లోకి వచ్చారు కదా, న్యూ ఇయర్ రెజల్యూషన్స్ ఏమైనా ఉన్నాయా, నూతన సంవత్సర తీర్మానాలు ఏమైనా ఉన్నాయా, నూతన సంవత్సరాన్ని మొక్కుబడి ఏమైనా చేసుకున్నారా చెప్పండి అని అంటే ఒక ఆయన అన్నాడు, బ్రదర్ ఈ సంవత్సరం అంతా బైబిల్ బాగా చదవాలని తీర్మానించుకున్నాను అన్నాడు. వింటున్నారా లేదా మీరు? అందరూ అతని వైపు చూస్తున్నారు, గొప్ప తీర్మానం అన్నట్టు. మరొక బ్రదర్ అన్నాడు, ఈ సంవత్సరం అంతా బాగా ప్రార్థన చెయ్యాలని తీర్మానం చేశానన్నాడు. అందరూ అతని వైపు చూస్తున్నారు, ఇతగాడేది పెద్ద తీర్మానం చేసినట్లు. ఆ రెండు విన్న తర్వాత నేనన్నాను, ఎంతకంటే దిక్కుమాలిన తీర్మానాలు ఏమి లేవా అన్నాను. ఎంతకంటే దిక్కుమాలిన తీర్మానాలు ఏమి లేవన్నా. వాళ్ళు ఒళ్ళు మండింది. ఈడెవడ శ్రీకాకుళమోడు బైబిల్ చదువుతాను అని తీర్మానించుకుంటే, ప్రార్థన చేస్తానని తీర్మానించి దిక్కుమాలిన తీర్మానం అంటాడు ఏంటని గుడ్లు, అదే కళ్ళు గుడ్ల గోబలా పెట్టారంతా మందిరంలో కూర్చున్న వాళ్ళు. మీరు ఊరికే సీరియస్ అవ్వకండి, ఇలా అడుగుతా అని చెప్పండి. రోజుకు 3 పూట్ల భోజనం చేస్తానని ఎప్పుడైనా తీర్మానం చేసుకున్నావా? రోజుకు 3 పూట్ల భోజనం చేస్తాను ఎప్పుడైనా తీర్మానం చేసావా? తీర్మానం లేదు కానీ 3 పూటలు మస్తు మెక్కుతావు. ఉదయం ఏమో 12 ఇడ్లీలు మేస్తావు, మధ్యాహ్నం ఏమో మంచి కూర దొరికితే ప్లేట్ మీద కేజీ తెల్ల పర్వతం లేపుతావు, మళ్ళీ సాయంత్రం ఏమో చెంబుడు కాఫీ తాగుతావు, దాంతోపాటు కొంచెం పావు కేజీ పకోడీ మేస్తావు, మళ్ళీ రాత్రి వచ్చేసరికి కూర బాగుంటే మరొక 1/2 కేజీ తెల్ల పర్వతం లేపేస్తావు. నేను ఇలా తింటానని ఎప్పుడైనా తీర్మానించావా? శరీరం పోషించబడ్డానికి నువ్వు ఆహారం తినడానికి తీర్మానాలు లేవు, మరి నీ ఆత్మను పోషించుకోవడానికి బైబిల్ చదవడానికి తీర్మానాలు చేయడం ఏంటండి? అది మీ జీవన శైలి అయిపోవాలి, మీ అనుదిన జీవన శైలి అయిపోవాలి వాక్యం చదవడం. దానికి పెద్ద తీర్మానం ఏంటి అన్నాను. కొంచెం అర్థమైంది. నేను అన్నాను, ఆ బ్రదర్ ఈ సంవత్సరం అంతా ప్రార్థన చేస్తానని తీర్మానం చేస్తే సంతోషంగా చూశారు. నేను దిక్కుమాలిన తీర్మానం అంటే మీకు ఒళ్ళు మండినట్టుంది, ఇలా అడుగుతాను చెప్పండి. నేను ముక్కుతో గాలి పీల్చుకుంటాను, ముక్కుతో గాలి వదులుతాను అని ఎప్పుడైతే తీర్మానించారా? తీర్మానం తీసుకొనే మీరు ఊపిరి పీల్చుకొని ఊపిరి వదులుతున్నారా? అది జీవన శైలిలో భాగం కదండి. అలాగనే శారీరకంగా బతకడానికి ఊపిరి పీల్చుకోవడం, ఊపిరి వదలడం అది ఒక భాగం అంతర్భాగం అయిపోతే, ప్రార్థనా జీవితం అనేది క్రైస్తవుని జీవితంలో అంతర్భాగం. దాన్ని తీర్మానం చేయడం ఏంటి? చేస్తే తీర్మానం ఏం చేయాలంటే, గతించిన సంవత్సరం అంతా దేవుని మందిరం కొరకు, దేవుని సువార్త సేవ కొరకు, దేవుని సేవకుల అవసరాల కొరకు, లేక మిషనరీ పరిచర్య కొరకు దేవుడు చాలా కష్టార్జితం ఇచ్చాడు. కానీ ఏమి ఇవ్వలేకపోయినా లాస్ట్ ఇయర్ నేను సేవకు ఇంత ఇవ్వాలనుకుంటున్నాను అలాంటివి చెప్పు తీర్మానం. లేదా నేను లాస్ట్ ఇయర్ 12 నెలలు అలాగా నేను మింగేశాను, ఒక వ్యక్తిని ప్రభువులోకి తీసుకురాలేదు, ఒక వ్యక్తిని దేవుని మందిరం తీసుకుని రాలేకపోయాను. ఇప్పుడు ఈ సంవత్సరం 12 నెలల్లో కనీసం 12 నెలలు 2 నెలలకు ఒకడినైనా వేసుకొని సంవత్సరం చివరికి వచ్చేసరికి 6 నా ద్వారా మా మందిరంలోకి వచ్చే వాళ్ళు ఉండాలి, 6 రక్షణ మార్గంలోకి నడిపిస్తాను. చెయ్యాలంటే తీర్మానం. అర్థమవుతుందా? వ్యర్థమవుతుందా? అమ్మ, అర్థమవుతుందా? మరి ఇటు ప్రార్థన చేస్తానని పెద్ద, ఏమండి బైబిల్ చదువుతానని పెద్ద, ఇవేం తీర్మానాలండి? క్రైస్తవులు చేసే తీర్మానాలు. అందుకే దిక్కుమాలని తీర్మానాలు అన్నాను. దీంట్లో అయినా నికరంగా ఉన్నారా? చెప్తాను వినండి. ఇలా ఎలా ఉంటారు? దీంట్లో కూడా నికరంగా ఉండరు. బైబిల్ చదువుతానని తీర్మానం చేశాడు కదా బ్రదర్ గారు,
జనవరి 1వ తారీఖు ఆదికాండం 1వ అధ్యాయం చదివేసి ఉంటాడు. అబ్బా, దేవుడు సృష్టి క్రమం ద్వారా చాలా నేర్పించాడు అంటాడు. ప్రైజ్ ద లార్డ్. మళ్ళీ జనవరి 2వ తారీఖు వచ్చింది, ఆదికాండం 2వ అధ్యాయం చదివేశాడు. అబ్బో, దేవుని యొక్క విశ్రాంతి, పని, అసలు ఏదేని తోట, వివాహం, ఎన్ని విషయాలు దేవుడు నేర్పించాడు అంటాడు. జనవరి 3వ తారీఖు వచ్చింది, 3వ అధ్యాయం చదివేశాడు. అమ్మో, పాపం ఎలా ప్రవేశించిందో, దేవుడు ఎలా వాగ్దానం చేశాడు, చాలా బాగుంది. ఆదికాండం 3వ అధ్యాయం, దేవునికి స్తోత్రం, దేవుడు మాట్లాడాడు అంటాడు. తర్వాత జనవరి 4వ తారీఖు 4వ అధ్యాయం చదివాడు. అరే, ఆ కుటుంబం ఎలా పాడైపోయిందో, అన్నదమ్ముల్లో ఎట్లా ఒకడొకడు హత్య చేసినాడో, ఎట్లుందో అసలు మానవ జాతి విస్తరణ, దేవుడు చాలా బాగా మాట్లాడని చదివాడు. జనవరి 5వ తారీఖు వచ్చింది, ఇప్పుడు ఆదికాండం 5వ అధ్యాయం చదివాడు. ఈరోజు చదవగానే ఏముందంటే, ఆడికిడి పుట్టాడు, ఇంతకాలం బతికాడు, వాడు చచ్చాడు. వాడికిడి పుట్టాడు, ఇంతకాలం బ్రతికాడు, వాడు చచ్చాడు. వాడికిడి పుట్టాడు, ఇంతకాలం బ్రతికాడు, వాడు చచ్చాడు. ఛీ, ఈ చావులు గోల చదబుద్దవల మూసేశాడు. ఇప్పుడు జనవరి 6వ తారీఖు వచ్చింది. అమ్మ, మొక్కుబడులు ఎన్ని రోజులు ఉన్నాయో చూపించడానికి చెప్తున్నాను ఇవన్నీ. జనవరి 6వ తారీఖు వచ్చింది. మరి ఎక్కడ మొదలు పెట్టాలి? మొదలు పెడితే మళ్ళీ ఆదికాండం 5 మొదలు పెట్టాలి. అది నిన్నే బోరు కొట్టింది, వద్దులే, కొత్త నిబంధనలోకి వెళ్ళిపోదామని మత్తయి సువార్త 1వ అధ్యాయం మొదలు పెట్టాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం చదవగానే ఏమండి, వింటున్నారా మీరు? అబ్రాము ఇస్సాకుని కన్ను, ఇస్సాకు యాకోబుని కన్ను, యాకోబు మళ్ళీ ఇలాంటిదే వచ్చింది. అక్కడ చావు, ఇక్కడ పుట్టుగా, చాలుకి చాలు. 6వ రోజుకి అయిపోయింది బైబిల్. 1వ తారీఖు తీసుకున్న తీర్మానం 6వ తారీఖే తెల్లారిపోయింది. ఏంటి, నేను బైబిల్లో ఈ 2 పుస్తకాలే నీకు బోరు కొట్టాయి, ఆ 2 అధ్యాయాలు. అందులో మన విషయాలు అర్థం చేసుకుని వేరొక అధ్యాయానికి ట్రావెల్ చేయొచ్చు కదా. ఈరోజున చాలామంది దేవుని పిల్లలు దేవునికి మాటలు ఇస్తుంటారు, దేవునికి మొక్కుబడులు చేస్తుంటారు, ఏమీ చెల్లించకుండా రోజులు గడిపేస్తూ ఉంటారు. యాకోబు అట్లనే ఇప్పుడు దాదాపు 25 సంవత్సరాలు పైబడిపోయింది. ఎప్పుడు ఇచ్చావయ్యా మాట? అక్కడికి వచ్చి నివసిస్తానన్నావు, నేను ఇచ్చిన దాంతో అంతట్లో నుంచి 10వ భాగం చెల్లిస్తానన్నావు, ఆ రాయిని దేవుని మందిరం చేస్తానన్నావు. ఆ 20 సంవత్సరాలు 18 రాములు గడిపావు, సుక్కోతలో మరొక దాదాపు 5 సంవత్సరాలు గడిపేశావు. రావే, జ్ఞాపకం చేసుకోవా? ఏ మాట ఇచ్చావో జ్ఞాపకం చేసుకోవా? నువ్వు మర్చిపోయావు. 25 సంవత్సరాల కిందట ఇచ్చిన మాట నేను మర్చిపోలేదు, ఎదురు చూస్తూనే ఉన్నాను. అందుకే లెమ్మని పిలిచాను. అమ్మ, వింటున్నారా? అక్కడికి రమ్మని పిలిచాను. తర్వాత ఆ రోజు సంగతి జ్ఞాపకం చేసుకోమంటున్నాను. అక్కడికి వచ్చి నివసించు. 4వ ఆజ్ఞ ఏంటనంటే, వింటున్నారా లేదా మీరు? అమ్మ, మొదటి మాట ఏంటి? లేచి. 2వ మాట ఏంటి? నివసించి. 3వ మాట ఏంటి? వెళ్ళి 2వ మాట. 3వ మాట ఏంటి? నివసించి. 4వ మాట ఏంటనంటే, కట్టుము. ఆ రోజున ఆ రాయి నిలిపి నూనె పోసి అక్కడ ఒక చిన్న బలిపీఠం లాగా నువ్వు చేసావే, అక్కడ బలిపీఠం కట్టు. అక్కడ రాని పిలుసు, తిరిగి కట్టు, రిపీట్ చెయ్యి. ఏదైతే ఆదిలో ఆత్మయందు తీవ్రత కలిగి ఆసక్తి విషయంలో మంజుడు కాక ఏదైతే చేసావో అక్కడికి రా. ప్రియులారా, దేవుడు సంఘానికి కూడా దాదాపు ఇలాంటి పిలిపే ఇస్తున్నాడు అనిపించింది నాకు. చదువుతాను చూడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ఈ 4 అనుభవాలు కనబడతాయి అక్కడ మీకు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం ఎఫెసు సంఘంతో ప్రభు మాట్లాడుతున్నాడు. చూడండి, 5వ వచనం చూడండి ఒక్కమారు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. నీవు ఏ స్థితిలో నుంచి పడితేవో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చెయ్యము. నువ్వు ఏ స్థితిలోంచి పడ్డావు అక్కడి నుంచి లేచిన తర్వాత మారు మనసు పొందు, రిటర్న్. తర్వాత నువ్వు ఎక్కడి నుంచి పడ్డా అది జ్ఞాపకం చేసుకో, రిమెంబర్. ఆ మొదటి క్రియలు మళ్ళీ చెయ్యి, రిపీట్ అని అంటున్నాడు. ఈ 4 ఆజ్ఞలు క్రైస్తవ సంఘానికి కూడా ఉన్నాయి. ఈరోజు క్రైస్తవ సంఘం ఆత్మ విషయమై తీవ్రత కలిగిన వారమై, ఆసక్తి విషయమై మాంజులము కాకుండా ప్రభువును సేవించే వారం కావాలంటే ఎక్కడి నుంచి మనం లేవాల్సి ఉందో లేవాలి, ఎక్కడ వెళ్ళవలసి ఉందో అక్కడికి వెళ్ళాలి, ఏమి జ్ఞాపకం చేసుకోవాలో జ్ఞాపకం చేసుకోవాలి, ఏమి మొదటి క్రియ చేయాలో దాన్ని తిరిగి మళ్ళీ పునరావృతం చేసుకోవాలి, పునరుద్ధరించబడాలి. అది దేవుడు కోరుతున్న మాటలు. యాకోబు ఆజ్ఞలన్నీ చక్కగా విన్నాడండి. అమ్మ, వింటున్నారా ఈ మాట? విన్నాడు ఆజ్ఞలు.
వినండి, ఆసక్తి విషయంలో మాంద్యులము కాక ఆత్మ విషయమై తీవ్రతను కలిగి మన ప్రభువుని సేవించాలనంటే దేవుని ఆజ్ఞలు వినటం మనకు చేత కావాలి. యాకోబు విన్నాడు. ఇంతకంటే ఎక్కువ చెప్పలేను, సమయం చాలదు కాబట్టి. రెండో సంగతి చెప్తాను, వినండి. విన్నటువంటి ఆయన ఇప్పుడు చేస్తున్న పని ఏమిటి అనంటే ఆజ్ఞలు లక్ష్య పెడుతున్నాడు. అమ్మా విటండి, ఈ హర్డ్ గాడ్స్ లా, ఈ హీడ్ గాడ్స్ లా. అతను దేవుని వాక్యాన్ని విన్నాడు, ఇప్పుడు దేవుని వాక్యాన్ని లక్ష్య పెడుతున్నాడు. ఎలా లక్ష్య పెట్టాడని చెప్పాల్సి వస్తున్నాదో చదువుతాను చూడండి. 35వ అధ్యాయం, క్షమించండి, 35, 2-3 వచనాలు చూడండి ఏమి రాసిందో. ఆదికాండం 35వ అధ్యాయం చదువుతానని చూడండి, 2-3 వచనాలు. యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్ద ఉన్నవారందరితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరచుకొని మీ వస్త్రాలు మార్చుకోండి, మనం లేచి బేతేలుకు వెళదాం. నా శ్రమ దినమును నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గము నాకు తోడయ్యుండిన దేవునికి బలిపీఠం అక్కడ కట్టెదమని చెప్పాను. ఈ 2 వచనాల్లో యాకోబు దేవుని ఆజ్ఞ లక్ష్య పెట్టినవాడు అనిపిస్తుంది. లక్ష్య పెట్టినవాడని ఎందుకు అనాల్సి వచ్చిందంటే విన్నాజ్ఞలన్నీ కూడా తన ఇంటి వారందరితో చెప్తున్నాడు ఆయన. కొంతమంది తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళకి దేవుని ఉద్దేశాలు, దేవుని చిత్తాలు తెలిసినా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పరు. వీళ్ళకి తెలుసు దేవుని చిత్తం ఏంటో, వీళ్ళకి తెలుసు దేవుని వాక్యం ఏంటో, కానీ కుటుంబ సభ్యులకి అవి చెప్పుకోరు. నేను ఈరోజు ఉదయమే చూపించా మీకు. ఆదికాండం 18-19లో అబ్రాహామును నేను ఎరుగుదనన్నాడు. ఎట్లా ఎరుగుదువయ్య అంటే నేను ఏ సంగతులైతే నేర్పించానో ఆ సంగతులన్నీ ఆయన తన ఇంటి వారందరికీ తన పిల్లలందరికీ నేర్పించేవాడుగా నేను ఎరుగుదును. అలాగ తెలుసు నాకు అబ్రాహాము నాకు ఎలా తెలుసు అంటే అట్లాంటి వాడని నాకు తెలుసు అన్నాడు. ఇక్కడ అతని మనువడు యాకోబు కూడా అట్లనే ఉన్నాడు. ఏమైతే దేవుని వాక్య సంగతులు విన్నాడో, ఆజ్ఞలు విన్నాడో అవన్నీ తన ఇంటి వారందరికీ చెప్తున్నాడు. ఇక్కడ విషయం మీతో చెప్తాను. కుటుంబ యజమాని దేవుని ఆజ్ఞలు లక్ష్య పెడితే కుటుంబంలో ఉన్న పిల్లలు దేవుని ఆజ్ఞలు లక్ష్య పెట్టడం వాళ్ళకు వచ్చుద్ది. అందుకని సామెత ఉంటుంది కదా, ఆవు పొలములో మేయగా, ఎలాంటి బాగా తెలుస్తా మీకు, దూడ ఒడ్డున మెయ్యునా. మరి ఒక కుటుంబ యజమానిగా, కుటుంబ యజమానురాలుగా దేవునాజ్ఞలు విని లక్ష్య పెట్టడం నీకు చేతనైతే నీ కుటుంబ సభ్యులకు దేవునాజ్ఞ లక్ష్య పెట్టడం చేతనవుతుంది. దేవునాజ్ఞ లక్ష్య పెట్టిన యాకోబు ఎవడి ఇంటి వారందరికీ అది చెప్పేస్తేను ఇంటి వాళ్ళు దాన్ని లక్ష్య పెట్టి ఆయన ఏం చెప్పాడో అది చేద్దామనుకున్నారు. ఏం చెప్పాడు ఆయన? మొదటి మాట, మిమ్మల్ని మీరు శుచిపరచుకోండి, క్లీన్ యువర్ సెల్ఫ్. బేతేలు దేవుడు పరిశుద్ధ దేవుడు. ఆయన దగ్గరకు వెళ్ళి బలిపీఠము కట్టి మనం ఆయన ఆరాధించి సేవించాలనంటే ఆయన పరిశుద్ధ దేవుడు గనుక వాష్ యువర్ సెల్ఫ్ ఇన్ ఆర్డర్ టు వర్షిప్. ఆయన ఆరాధించడం కొరకు మిమ్మల్ని మీరు శుచిపరచుకోండి అన్నాడు. అర్థమవుతున్నదని చెప్పే మాట. రెండో మాట ఏమన్నాడు ఆయన? చేంజ్ యువర్ క్లోత్స్. ఏమండి, మీ దగ్గర ఉన్న వస్త్రాలు మార్చేసుకోండి అన్నాడు. ఈ రెండిటికంటే ముందు మీ దగ్గరున్న అన్య దేవతలను తీసి పారేయండి అన్నాడు. ఈ 3 యాకోబు చెప్పాడు. ఆశ్చర్యం, వాళ్ళు 4 చేశారండి. యాకోబు చెప్పినవన్నీ అమ్మ వింటున్నారా మీరు? మీ దగ్గర అన్ని దేవతలు తీసి పారేయండి, మిమ్మల్ని మీరు శుచిపరచుకోండి, మీ వస్త్రాలు మార్చేసుకోండి, 3 చెప్పాడు. కానీ వాళ్ళు 4 చేశారు. ఏం చేశారు చదువుతాను చూడండి. 4వ వచనంలో, వారు తమ యొద్దనున్న అన్య దేవతలన్నిటినీ తమ చెవులున్న పోగులను యాకోబునికి అప్పగింపగా అని. మన చెవులు పోగులు తీసామని నేను చెప్పలేదే, కానీ ఆ పని కూడా ఎందుకు చేశారు? బహుశా ఆ కనాను దేశంలో వాళ్ళు చెవులకు పెట్టుకున్న పోగుల్లో కూడా అన్ని దేవతా విగ్రహాలు, ప్రతిమ రూపాలు ఉన్నాయేమో కావచ్చునేమో. యాకోబు చెప్పకపోయినా నేను పెట్టుకున్న ఈ ఆర్నమెంట్లో, నేను పెట్టుకున్నటువంటి ఈ వస్తువులో, నేను వేసుకున్న ఈ వస్తువులో అన్య దేవత రూపాలు ఏమైనా ఆ కంసాలు వాడు పెట్టాడేమో అని అవి కూడా తీసిచ్చేశారట. ఆయన చెప్పింది 3, వీళ్ళు చేసింది 4. కానీ 3 ప్రధానంగా మనం పెట్టుకుందాం. మొట్టమొదటిది ఏంటో తెలుసా? దేవునాజ్ఞ లక్ష్య పెట్టడం అంటే నీ దగ్గర ఉన్న అన్య దేవత విగ్రహాలను తీసి పారేసాయి. ఒక విషయం మీతో చెప్పనా? యాకోబింట్లో అన్య దేవతల విగ్రహాలు ఎట్లొచ్చాయండి? అవ్వ వీళ్ళింట్లో అన్ని దేవత విగ్రహాలు ఎట్లొచ్చాయి?
తాను అతిగా ప్రేమించినటువంటి తన చిన్న భార్య వాళ్ళ నాన్నగారు ఇంటి గోడల్లో ఉండేటువంటి గృహదేవత విగ్రహాలు ఎత్తుకొచ్చింది. దొంగ ముఖం. గోడల్లో పెట్టుకుంటారు వాళ్ళ సాంప్రదాయ ప్రకారం. ఏమండి, ఆ గృహదేవతల గోడల్లో ఆ కన్నాల్లో ఉంటే వాళ్ళ ఇల్లు దీవించబడుతుందని వాళ్ళ యొక్క నమ్మిక. ఆ గోడల్లో ఉన్న గృహ దేవతల బొమ్మలను ఎత్తుకొచ్చేసింది. ఏమండి, వీళ్ళ నాన్నగారు మళ్ళీ వెనకబడ్డాడు. ఏమయ్యా బాబు, నువ్వు చెప్పకుండా పోతున్నావు, నా పిల్లలు కూడా నేను ముద్దు కూడా పెట్టలేదు, నువ్వు వచ్చేసావు ఇట్లా పారిపోయి అంటే. నేనేమి దొంగతనంగా పారిపోలేదు, రావాలని వచ్చేసాను. సరే వస్తే వచ్చా, పోతే పోయావు, కానీ నా విగ్రహాలు ఎందుకు ఎత్తుకొచ్చావు అన్నాడు. నేను అక్కడ ఎత్తుకొచ్చాను, కావాలంటే వెతుక్కో, నా దగ్గర విగ్రహాలు ఉన్నాయేమనంటే మొత్తం అంతా వెతకడం మొదలుపెట్టాడు ఆయన లాభాను. వెతుతుంటే ఎక్కడ విగ్రహం కనబడలా. ఈ దొంగ ముఖం గంప మీద కూర్చుంది. గంప మీద కూర్చుంటేను అడుగుతున్నాడు, పాప నా విగ్రహాలు కనబడడం లేదు, వెతుక్కోవడానికి వచ్చాను, వెతుక్కోనా లేస్తావంటే, నాన్నగారు నేను కడగా ఉన్నాను, నన్ను ఇబ్బంది పెట్టొద్దు అంది. నేను కడగా ఉన్నాను, లేవలేను, నన్ను ఇబ్బంది పెట్టొద్దు అంది. సరే అతను నమ్మి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏం విగ్రహాలు మిగిలాయి అంటే దాచుకున్న దొంగ రహస్య విగ్రహాలు ఆ ఇంట్లో ఉన్నాయి. వింటున్న ఆ రోజున రాహేలు మిగిల్చిన దాచుకున్న దొంగ విగ్రహాలు అక్కడ ఉంటేను, ఈరోజు చాలామంది జీవితాల్లో దాచుకున్న దొంగ విగ్రహాలు ఉంటాయి. అందుకేనేమన్నాడు భక్తుడు ఈ మాట. భక్తునితో దేవుడు అన్నాడు, నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయములలోనే విగ్రహములు నిలుపుకొని నా దగ్గర విచారణ చేయదగునా? వీళ్ళ విగ్రహాలు గోడల మీద ఉండవు, వీళ్ళ విగ్రహాలు దేవుడు గదుల్లో ఉండవు, వీళ్ళ విగ్రహాలు వీళ్ళ హృదయాల్లోనే ఉంటాయి అన్నాడు. యెహెజ్కేలు గ్రంథం నేను చదువుతాను చూడండి, 14వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయంలో, యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయంలో 2వ వచనంలో ఉంటుందండి. ఇట్లా అన్నాడు దేవుడు, యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయములలో విగ్రహములనే నిలుపుకొని దోషం పుట్టించి అభ్యంతరం తమ ఎదుటనే పెట్టుకొని ఉన్నారు. వీరు నా యొద్ద ఏమైనా విచారణ చేయదగునా? అమ్మ వింటున్నారా మీరంతా? వీరు హృదయాల్లో నిలుపుకున్నారు విగ్రహాలు, నా దగ్గరకు వచ్చి విచారం చేస్తారట. విచారం చెయ్యొచ్చా నా దగ్గరకు వచ్చి? అంటే ప్రార్థన చెయ్యొచ్చా వీళ్ళు? బ్రదర్ స్వామి, మా దగ్గర ఏ విగ్రహాలు లేవని అంటారేమో. ఏమండి, ఇంగ్లాండ్ దేశంలో ఉజ్జీవం తెచ్చిన దైవజనుడు జాన్ వెస్లీ గారు అన్నారు, క్రైస్తవుల జీవితంలో విగ్రహాలు ఏంటి అని అంటే, దేవుని మీద మనకున్న ప్రేమ, దేవుని మీద మనకున్న భక్తి చల్లార్చేదేదైనా అది విగ్రహమే. ఎనీథింగ్ దట్ కోల్డ్స్ అవర్ డివోషన్ అంటూ గాడ్ ఈజ్ అన్ ఐడిల్ అన్నాడు. దేవుని మీద మనకున్న భక్తిని చల్లార్చేది, ఆ ప్రేమను చల్లార్చే ఏదైనా విగ్రహమే. ఇలా చెప్తాను మీరు ఏమనుకోకపోతే. ఆదివారం 10 గంటల నుంచి 12 గంటల ఆరాధన సమయం, దేవుని సందులో కూర్చుని వాక్యం విని ప్రభు బలను సమీపించి తోటి పరిశుద్ధులతో సావాసం చేసి సేవకును కనబడి వెళ్ళడం, అది ఆధ్యాత్మిక జీవితంలో క్షేమకరమైన అనుభవం. ఆ రోజే ఎవరు చుట్టాలు వచ్చారనుకోండి, ఇక్కడికి వస్తావా? ఏం చుచ్చు అంటారేంటి? కుక్క పిల్లని పిలిచినట్టు నోటితో చెప్పండి. వస్తారండి ఇక్కడికి? రారు. అంటే దేవుని సన్నిధిలో దేవునితో సావాసం, దేవుని పిల్లలతో సావాసం, ప్రభు బల్లలో పాలు పంపులు ఆరాధించడం, వీటన్నిటికంటే నీకు ఏది ముఖ్యమైపోయింది? చుట్టం. మా దగ్గర కూడా ఆవిడ అట్లనంది, ఏమ్మా రాలేదంటే చుట్టాలు వచ్చారనయ్య అంది. నేను అన్నాను, చుట్టాలు వస్తే వాళ్ళని కూడా చర్చికి తీసుకురాకపోయావమ్మా, వాక్యమైన విందుంటే. వాళ్ళు హిందువులన్నా, వాళ్ళు రారు చర్చికి అంది. పోనీ రాకపోతే నీ తాళం ఇచ్చి వచ్చేలేకపోయావా అన్నాను. అదేంటి స్వామాన్ని ఎలాగంటావు? వచ్చింది మా వదినమ్మ అయితేను అంది. వీళ్ళు చెల్లొచ్చుంటే తాళం ఇచ్చి వచ్చును, వీళ్ళ అమ్మగారు వచ్చుంటే తాళం ఇచ్చి వచ్చును. వచ్చింది ఎవరు? వదినమ్మ. తమ్ముడు సంసారం అని ఏ వస్తువు లేపుకపోద్దని ఇవిడే భయం. అక్కడ వస్తువు పోతుందని భయం ఉంది, ఇక్కడ వర్తమానం పోతుందని భయం లేదు. ఇదేనండి విగ్రహం అంటే. అక్కడ వస్తువు పోతుందని ఎవడి ఇల్లు కథలు రాలేదట, ఇక్కడ వర్తమానం పోయింది, నొప్పి లేదు మహాతల్లికి. అమ్మ వింటున్నారా? నేను ఒక విషయం చెప్తాను. ఏమండి, మనం ఒక ప్రత్యేకమైన కూడికి పెట్టుకున్నాం ఇట్లా. ఆ కూడికలో ఉదయం 10 నుంచి 1 గంట వరకు ఏమన్నా వాక్య సందేశం ఉంటుంది, రండి అని పిలిచారు.
దేవుని దాసులు పిలిస్తే మనం సిద్ధపడ్డాం. ఈలోగా మనకు రేవంత్ రెడ్డి అన్నేమో ఒక పథకం పెట్టాడు. మీరంతా నల్గొండ చౌరస్తాలోకి రండి, ఒక్కొక్కరికి అరుతులం బంగారం ఉచితంగా ఇవ్వబోతున్నాను అన్నాడు అనుకోండి. ఒక వచ్చి కూర్చుంటారు ఇక్కడ? చెప్పండి. అరుతులం బంగారం అంటే ఏంటంటే తులం ఇప్పుడు 80,000 అయిపోయింది. 40,000 రూపాయలు, 40,000 రూపాయలు వర్తమానం కొరకు మీటింగ్ కొరకు పోగొట్టుకుంటానా? చూద్దాంలే, ఇది ఉందిగా ఏంటిది గొట్టం, నీ గొట్టం, అదే యూట్యూబ్. ఏమండి గొట్టంలో చూసుకుందామని ఏమంటే దేవుని సందికే రారండి కొంతమందికి. ఇది ఒక దురలవాటు అయిపోయింది. మరి నీ జీవితంలో ఇలాంటివన్నీ ఉన్నాయి, విగ్రహాలు. ఇవన్నీ పెట్టుకుంటే వాటిని విదిలించుకోకుండా నువ్వు ఏమా దేవుని సేవిస్తావో చెప్పు. ముందు అన్ని దేవతలు తీసే పారేయి. ఏమండి ఒక ఆయన ఇట్లా ప్రార్థన చేసుకునేవాడట, ప్రభువా నీకంటే నేను అధికంగా ప్రేమించేది ఏది నాకు ఉండకూడదు అనుకున్నట్ట. నా జీవితంలో నీకంటే నేను అధికంగా ప్రేమించేది ఏది నా జీవితంలో ఉండకూడదు అనుకున్నట్ట. అలాగే బ్రతికాడు ఆయన. ఈ విషయం మీకు ఎందుకు నేర్పిస్తున్నానంటే, దేవుని కంటే అధికంగా ప్రేమించేది ఏదైనా అది నీ జీవితంలో ఉంటే అది నీ హృదయంలో నిలుపుకునే విగ్రహం. అది ఉద్యోగమా కావచ్చు, బంధువులో కావచ్చు, సంపదలే కావచ్చు, వస్తువులే కావచ్చు, వాహనాలే కావచ్చు, పరువే కావచ్చు, ప్రతిష్టతే కావచ్చు. దేవుని కంటే అధికంగా ప్రేమిస్తే అది నీ హృదయంలో నీ ఉంచుకునే విగ్రహం. తీసిపారేయ్. లేకపోతే బేతేలు దేవుని ఆరాధించడానికి పనికిరావు. రెండో మాట ఏమన్నాడంటే, మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలి? శుద్ధి చేసుకోండి. బైబిల్లో దేవునితో భేటీ జరుగుతున్న ప్రతిసారి ఇలాంటి మాటే వచ్చిందండి, క్లీన్ యువర్ సెల్ఫ్, మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి. యెహోషువ కూడా అదే మాట అంటాడు. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయంలో మీరు 5-6 వచనాల్లో యెహోషువ అంటాడు, యెహోవా రేపు మీ మధ్య అద్భుత కార్యములు చెయ్యును గనక మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి. మనం ఎవరిని సేవించడానికి పోతున్నామో ఆ దేవుడు మహాపరిశుద్ధుడు. ఆయన సేవించడానికి వెళ్తున్నప్పుడు మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి. ఆ రోజున యాకోబు ఇంటి వారంతా వాళ్ళు శుద్ధి చేసుకునేది ఒంటి మీద నీళ్లు పోసుకుని శుద్ధి చేసుకున్నారేమో. ఈ రోజున క్రైస్తవ శుద్ధి చాలా ప్రత్యేకం. వాళ్ళ శుద్ధి బాహ్య శుద్ధి, మన శుద్ధి అంతరంగ శుద్ధి. వాళ్ళ శుద్ధికి ఉత్తి నీళ్లు సరిపోయాయి, మన అంతరంగ శుద్ధికి నీళ్లు పనికిరావు. మరి ఏం కావాలి? హెబ్రీ పత్రిక 9:14 రాసుకోండి రిఫరెన్స్. అన్నీ చదివి చెప్పలేను, సమయం చాలదు కాబట్టి. హెబ్రీ పత్రిక 9:14 ప్రకారం దేవుని కుమారుడైన యేసు రక్తం నీ మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది అన్నాడు. తర్వాత యోహాను సువార్త 15వ అధ్యాయం 3వ వచనంలో ఇప్పుడు నా మాటను బట్టి మీరు పవిత్రులై ఉన్నారు అన్నాడు. దేవుని వాక్యం పవిత్రీకరిస్తుంది. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో ప్రభు వలన ప్రేమించబడిన సహోదరులారా ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను అన్నాడు. అంటే ఆత్మదేవుడు పరిశుద్ధపరుస్తాడు అన్నమాట. వాళ్ళ శుద్ధి ఒంటి మీద నీలేసుకుంటే క్లీన్ అయిపోయారు. కానీ మన అంతరంగం శుద్ధి అవ్వడానికి యేసు రక్తం, యేసు వాక్యం, యేసు ఆత్మ. 2000 సంవత్సరాల కిందట ఆ శిలువలో ఆ యవ్వన పరిశుద్ధ దేవుడి కుమారుడు ఆయన కార్చిన రక్తం నీ పాపాన్ని శుద్ధి చేయడానికి దాని శక్తి ఇంకా మిగిలే ఉంది. ఒక ఆయన అన్నాడు, ఆ రక్తం ఎండిపోలేదంట. అది కలువరి శిలువ యొద్ద నుంచి ప్రవహిస్తున్న ఆ రక్తం అది ఎండిపోలేదు. అది నేను ఇంకా కడగలదు, నేను శుద్ధీకరించగలదు. అలాగనే దేవుని వాక్యం నీ జీవితాన్ని శుద్ధీకరించగలదు. అందుకని సంఘము అది కలంకమైన, ముడతైన, మచ్చైన వాటిది మరి ఏదైనా లేకుండా ఉండే నిమిత్తం వాక్యంతో ఆయన ఉతక స్నానం చేయిస్తున్నాడట. మీటింగ్లు ఎందుకండి ఇట్లా? డబ్బులు ఎక్కువై పెట్టారా, టైం ఎక్కువై పెట్టారంటే లేదు. వాక్యముతో మనం శుద్ధీకరించుకోవడానికి దేవుడి కూడికలు ఇచ్చాడు. తర్వాత పరిశుద్ధాత్మ దేవుని వేడి, పరిశుద్ధాత్మ దేవుని తాకుడు మనల్ని పరిశుద్ధపరచాలి, శుద్ధి చెయ్యాలి. కనుక అన్ని దేవతల పారేసేయండి, మిమ్మల్ని మీరు చెప్పరే శుచిపరచుకోండి. 3వ మాట మీ వస్త్రాలు మార్చుకోండి అంటే అది చేశారు వాళ్ళు. బైబిల్ భాషలో వస్త్రం అంటే ఏంటో తెలుసా అండి? క్యారెక్టర్, ప్రవర్తన. యోధా పత్రికలో ఉంటుంది ఆ మాట. యోధా పత్రికలో యోధ ఇవ్వండి వస్త్రాన్ని ప్రవర్తనతో పోల్చి మాట్లాడతాడు. చదువుతాను చూడండి 23వ వచనం. అగ్నిలోంచి లాగినట్టు
అమ్మ వింటున్నారా? కొందరిని రక్షించండి, శరీర సంబంధమైన అపిత్ర ప్రవర్తనకు ఏమాత్రం ఒప్పుకొనక దానిని, అంటే శరీరం వలన డాగుపడిన అంగి అన్నాడు. అమ్మ వింటున్నారా? అపిత్ర ప్రవర్తన, డాగుపడిన అంగి, శుద్ధమైన వస్త్రాలు అది పవిత్ర ప్రవర్తన అన్నమాట. అలాగ మీ వస్త్రాలు మార్చుకోండి, మీ క్యారెక్టర్ మారనివ్వండి. అమ్మ వింటున్నారా? మన నడవడిక అందరికీ కనబడేలా ఉంటుంది, కానీ మన ప్రవర్తన మన స్వభావంలో ఉంటుంది. క్యారెక్టర్కి సర్టిఫికేట్ అమ్మ వింటున్నారు దేవుడే ఇవ్వగలడు, కాండక్ట్కి సర్టిఫికేట్ హెడ్ మాస్టర్ గారు ఇచ్చేస్తారు, ప్రిన్సిపాల్ గారు ఇస్తారు. నడవడిక మనుషులకు కనబడుతుంది, మన ప్రవర్తన చెప్పండి ఎవరికి కనబడుతుంది? దేవునికి కనబడుతుంది. కనుక దేవుని దృష్టికి యోగ్యమైనట్లుగా మన ప్రవర్తనలు మనం మార్చుకోవాలి. ఈ ఫ్యామిలీ చేసిన పనేంటో తెలుసా? అన్య దేవత విగ్రహాలు తీసి పారేశారు. చివరికి పోగులు, ఎవరి ఆభరణాల్లో ఏదైనా అన్య దేవత ప్రతిమారూపాలు ఉంటాయేమని అవి చేశారు. తాము శుచిపరుచుకున్నారు. అటు తర్వాత వాళ్ళు తమ వస్త్రాలు కూడా మార్చుకొని రెడీ అయిపోయారు. ఇప్పుడు చెప్తాను వినండి. మూడో విషయం, టైం అయిపోయింది, ఇప్పుడు 1:30 అయిపోయింది. మరి నేనేం చేయను, మీరు ఆసక్తిగా వింటున్నారు. మొఖాలు కొంచెం వాడిపోయేలా పెడితే పిడక మొఖాలలాగా తగ్గించేవాడినేమో, మీరేమో ఆసక్తిగా కూర్చునే వాళ్ళు అయ్యారు. నల్గొండలు ఏం చేసేది? సరే, పెరిగిపోతా ఉంది విషయం, అయినా కొంచెం కుదించి చెప్పే ప్రయత్నం చేస్తా. చెప్పండి, దేవునాజ్ఞలు విన్నాడు, దేవునాజ్ఞలు లక్ష్య పెట్టారు. ఈ హెడ్ గాడ్స్ లా, ఈ హీడ్ గాడ్స్ లా. మూడో విషయం ఏంటనంటే ఈ హానర్డ్ గాడ్స్ లా. దేవుని ఆజ్ఞలను ఆయన గౌరవించాడు. ఎట్లా గౌరవించినాడు? చదువుతాను చూడండి అమ్మా. ఆదికాండం 35వ అధ్యాయంలో 5వ వచనం నుంచి చూడండి. ఇట్లుంది: వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయం వారు చుట్టూన్న పట్టణముల మీద ఉండెను గనక వారు యాకోబు కుమారులను తరమలేదు. యాకోబును అతనితో ఉన్న జనులందరూ కనానులో లూజుకు అనగా బేతేలుకు వచ్చారు. అతడు తన సహోదరుని ఎదుటి నుండి పారిపోయినప్పుడు దేవుడు అక్కడ తన ప్రత్యక్షమాయను గనుక అక్కడ బలిపీఠమున కట్టి ఆ చోటుకి ఎల్ బేతేల్ అని పేరు పెట్టాడు. అమ్మ బలిపీఠం కట్టేదానికి వచ్చి ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఈ పోర్షన్ ముందు యాకోబు అతని ఇంటి వారు భయపడే వాళ్ళకు ఉన్నారా, ఎవరన్నా భయపెట్టే వాళ్ళకు ఉన్నారా? చెప్పండి. నా ప్రశ్న అర్థమైందా? ఈ సంఘటన జరక్క మునుపు యాకోబు భయపడేవాడుకున్నాడా, ఎవరినైనా భయపెట్టగలిగినోడుగా ఉన్నాడా? ఈ శకెము వాసులంతా నా మీద పడితే నన్ను నా కుటుంబం నాశనం అయిపోతుంది అని భయపడ్డాడట. అది రాసింది పైన. ఏమంటే 30వ వచనంలో మనం చూస్తాం ఎంత భయంతో మాట్లాడుతున్నాడో మనం చూస్తాం. ఇప్పుడు అటువంటి యాకోబు అతని ఇంటి వారు బేతేలుకు ప్రయాణం అవుతుంటే మనుషుల భయం ఈయనకి రావడం కాదు, వీళ్ళ భయం చుట్టుపక్కల మీదకి వచ్చేసిందంట. ఒరే బాబు, వాళ్ళ విషయం జాగ్రత్తగా ఉండాలని వీళ్ళు భయపడిపోతున్నారంట. నీ ఒక విషయం చెప్పనా? దేవుని ఆజ్ఞలు మనం లక్ష్య పెట్టకపోతే మనుషుల భయం మనల్ని వెంటాడుద్ది. మన దేవుని ఆజ్ఞ లక్ష్య పెట్టి మనం బతుకుతుంటే మన భయం మనుషులకు వచ్చుద్ది. అర్థమైంది నేను చెప్పే విషయం? ఇదో క్రైస్తవులు అందరికీ భయపడుతున్నారు, అసలుడికి భయపడ్డం మానేశారు. అందుకని యెషయా అన్నాడు, ఒకవేళ మీరు భయపడవలసి వస్తే మీరు భయపడవలసిన వాడు ఈయనకే భయపడండి అన్నాడు. ఆయన భయం మనకుంటే అది అన్ని భయాలను హరిస్తుంది. మనం దేవునికి భయపడితే మన భయం మిగిలిన వారి మీదకి వస్తుంది. ఇప్పుడు యాకోబు అతని ఇంటి వారు వెళ్ళిపోతుంటేను దేవుని భయం వారి చుట్టూన్న పట్టణముల మీద ఉండెను గనక వారు యాకోబు కుమారులను వారు తరమలేదు. అమ్మ అర్థమవుతున్నదా? ఇప్పుడు నిర్భయంగా వాళ్ళు బేతేలుగా వచ్చి బలిపీఠం కట్టారు. అదే దేవుని గౌరవించడం. బలిపీఠం అనే ఆలోచన బైబిల్లో మనం ఎక్కడ చదివినా దానికి 5 అనుభవాలు మిళితమై ఉంటాయి. ఇవి 5 చెబుదామనుకున్నాను, విఫలంగా సమయం అయింది. రేపు మనకు కొన్ని విషయాలు చెప్తాను. కానీ ఈ 5 ఏంటో కొంచెం పైన ఈ మాటలు చెప్తాను. బలిపీఠం అనే ఆలోచన ఎక్కడైనా పాత నిబంధనలో కనబడినప్పుడు బలిపీఠం ఏ దేవునికైతే కట్టానో ఆ దేవుని ప్రేమిస్తున్నాను అని వ్యక్తపరచడం, లవ్ ఎక్స్పీరియన్స్. యాకోబు ఇప్పుడు బేతేలు దేవునికి బలిపీఠం కట్టి ఆయన్ని ప్రేమిస్తున్నానని చెప్పడం. రెండవది, ఏ దేవుని పేరట నేను బలిపీఠం కట్టానో ఆ దేవునికి నేను విధేయుడను అని ప్రకటించడం. ఒబీడియన్స్ అంటూ గాడ్, దేవునికి విధేయత చూపించే అనుభవం. 2,
మూడో విషయం చెప్తాను వినండి. ఏ దేవుని పేరట నేను బలిపీఠం కట్టానో నేను ఆ దేవునికే చెందినవాడనని అర్థం. ఐ యామ్ బిలాంగ్స్ టు దట్ గాడ్. ఏ దేవుని పేరట బలిపీఠం కట్టానో ఆ దేవునికే చెందినవాడనని ప్రకటించడం. నాలుగో మాట, ఏ దేవుని పేరటైతే బలిపీఠం కట్టానో ఆ దేవుణ్ణి ఆరాధిస్తున్నాను అని అర్థం. ఏవండి, ఇది దేవుణ్ణి ఆరాధించే ఆరాధన అనుభవం అన్నట్టు. చివరి మాట చెప్తాను వినండి. ఏ దేవుని పేరట బలిపీఠం కట్టానో ఆ దేవుణ్ణి సేవించి సమర్పించుకుంటున్నాను అని చెప్పడం. అర్థమవుతున్నదా? ప్రేమిస్తున్నాను, విధేయత చూపుతున్నాను, ఆయనకే చెందిన వ్యక్తిని ఆయన ఆరాధిస్తున్నాను, ఆయనకు సమర్పించుకొని సేవిస్తున్నాను. ఇట్లా ప్రభువుని సేవించేవాడుగా యాకోబు అతని ఇంటి వారు మారిపోయారు. ఇప్పుడు చివరి మాట చెప్పి నేను ముగించేస్తాను వినండి. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక, మాంద్యత దాదాపు 25 సంవత్సరాలు పట్టింది ఈ కుటుంబానికి, యాకోబుకు పట్టింది. అర్థమవుతున్నదా? మాంద్యుడైపోయాడు. ఎక్కడో ఉండవలసిన వాడు ఎక్కడో ఉన్నాడు, సాగిపోవలసిన వాడు ఆగిపోయాడు, క్షమాభివృద్ధి పొందవలసిన వాడు క్షీణదశగా పోయాడు. దేవుడు లెమ్మన్నాడు, దేవుడు వెళ్ళమన్నాడు, దేవుడు నివసించమన్నాడు, దేవుడు మొదటి క్రియ చేయమన్నాడు. ఈ ఆజ్ఞలన్నీ విన్న తర్వాత అతనిలో ఆసక్తి రగలగా, ఆత్మలో ఆసక్తి రగలగా నిన్న మాంద్యత పోయింది, ఆసక్తి వచ్చింది. ఆయన ఆజ్ఞలను లక్ష్య పెట్టి తను తన కుటుంబం ఆజ్ఞలు నెరవేర్చేవారైపోతే చివరికి దేవుని సేవించేవారుగా చివరిగా కనబడుతున్నారు. అదే రోమాపత్రిక 12:11 ఏంటట? ఆత్మ మళ్ళీ చెప్తాను. ఆసక్తి విషయమై మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే మీరు ప్రభువుని సేవించండి. ఈ గొప్ప అనుభవం మళ్ళీ దేవుడు యాకోబుకి ఇవ్వడానికి సర్వశక్తి గల దేవునిగానే ప్రత్యక్షమై మొత్తం పరిస్థితులన్నీ కూడా మార్చాడు. అదే దేవుడు ఈ లిటిల్ ల్యాంబ్ చర్చ్లో ఫెలోషిప్లో అదే సర్వశక్తి గల దేవుడు మనతో మాట్లాడుతుండగా, నీ మాంద్యత ఏదో నీకు తెలుసు, ఎక్కడ స్తంభించిపోయావో తెలుసు, ఎక్కడ చతికిలబడ్డావో తెలుసు, ఎక్కడ నిద్రపోతున్నావో నీకు తెలుసు, ఎక్కడ క్షీణదశకు వెళ్తున్నావో తెలుసు. లే, దేవుని వాక్యం విని నువ్వు లే, ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళు, ఎక్కడ నివసించాలో ఏది జ్ఞాపకం చేసుకోవాలో జ్ఞాపకం చేసుకో. చివరిగా నువ్వు మొదటి క్రియలు మళ్ళీ చెయ్యు, దాని కొరకు నిన్ను సిద్ధపరచుకో. ఆసక్తి వస్తుంది, చివరిగా ప్రభువుని సేవించేవారుగా మనం మారుతాం. అబ్రాహాము జీవితం ఆదికాండం 17 తర్వాత ఎట్లా 24 అధ్యాయం వరకు బ్రేక్ త్రూ అయిపోయిందో, ఇక్కడ యాకోబు జీవితం 35వ అధ్యాయం తర్వాత దూసుకుని పోయేవాడయ్యాడు. అలాగని కష్టాలు రాలేదని కాదు. 35 అధ్యాయం అనుభవం అయిపోయిన వెంటనే తన ప్రేమించిన భార్య చచ్చిపోయింది, రాహేలు చచ్చిపోయింది. చచ్చిపోయిన తర్వాత ఇదొక బాధతో ఉంటే అతని పెద్ద కుమారుడైనటువంటి రూబేను తన మంచం మీదకి ఎక్కినాడు, తన ఉపపత్నితో వాడు పాడు జీవితం జీవించాడు. అది తనకు నొప్పే. ఆ దెబ్బతిని ఇంకా బాధపడుతూ ఉంటుంటేనే ఈలోగేమో తాను ప్రేమించిన యోసేపు చచ్చిపోయినాడని కబురు వచ్చింది. అది బాధనే. ఆ బాధను భరిస్తూనే ఉంటుండగానే ఆ దేశంలో కరువు వచ్చింది. అది బాధనే. కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు లేవని కాదు, కానీ వినండి, ఆత్మయందు మనం తీవ్రతను కలిగి ఆసక్తి విషయమే మాంద్యులు కాక మన ప్రభువుని సేవించే దేవుని పిల్లలమైతే కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు రావు అని బైబిల్ చెప్పలేదు. కానీ వీటన్నిటి మధ్యలోంచి మనం జయము నుంచి అత్యధిక విజయములోనికి వెళుతూ మన ప్రభువుని సేవించే ప్రభుదాసులం అవుతాము. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించాలని ఆశిద్దాం. అయితే నాదో ప్రశ్న, ఆజ్ఞలు సరిగానే విన్నావా? ఈ ఆజ్ఞలు పాటించడం చేతనవుతుందా? ఆజ్ఞలు లక్ష్య పెట్టి నువ్వు పాటిస్తూ నీ కుటుంబ సభ్యులకు నేర్పించడం నీకు వచ్చునా? చివరగా దేవుని ఆజ్ఞలు గౌరవించడం నీకు వచ్చా? ఆలోచించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, మోకరించు వెసులుబాటు ఉంటే మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. పద్దనరాములో 20 సంవత్సరాలు పడి ఉన్నట్టు నీవును ఐక విచారాలతో చాలా సంవత్సరాలుగా పడి ఉంటున్నావు. అట్లనే అతని భార్యల కొరకు, భాగ్యం కొరకు బతికాడు. నువ్వు మరో దేని కొరకో నువ్వు బ్రతుకుతున్నావు. అట్లనే తన సొంత ఇష్టం చేసుకుని ఎన్నో ఇబ్బందులు తెచ్చుకున్నాడు ఆయన. నీ జీవితంలో కూడా నీ సొంత చిత్తం చేసుకుని ఎన్నో ఇబ్బందులు ఇప్పటికే తెచ్చిపెట్టుకున్నావు.
చాలు, ఆ జీవితానికి ఒక పులి స్టాప్ పెట్టు. ఒక నూతన అంకం మొదలుపెట్టు. ఒక నూతన ఆరంభం మొదలవని. దేవుని ఆజ్ఞలు విన్న నీవు లక్ష్యపెట్టు. దేవుని తట్టు తిరుగు. దేవుని దగ్గరకు రా. దేవుడికి నువ్వు ఇచ్చిన మాట నెరవేర్చడానికి పూనుకో. మళ్ళీ దేవుని ఆరాధించు నిమిత్తం నీ వ్యక్తిగత, నీ కుటుంబ జీవితంలో ఆ మొదటి ప్రేమలోనికి రా. ఆ మొదటి బలిపీఠం దగ్గర చేరుకో. అందు నిమిత్తమై నీ దగ్గరున్న అన్య దేవతలన్నీ తీసిపారి నిన్ను శుచిపరచుకో. నీ వస్త్రాలు మార్చుకో. రా, ఆ బేతేలుగా వచ్చి బలిపీఠమ కట్టి, ప్రభువా నిన్ను ప్రేమిస్తున్నాను, ప్రభువా నేను నీకు విధేయుడను, ప్రభువా నేను నీకు చెందిన దానను, ప్రభువా నేను నిన్ను ఆరాధించే ఆరాధికుడిని, ప్రభువా నీకు సమర్పించుకొని నేను సేవిస్తున్నానని ప్రభువుని సేవించే మనం ప్రభు యొక్క దాసులంగా మారదాం. అలాంటి కృప అనుగ్రహించడానికి దేవుడు ఎప్పుడో సంసిద్ధమే, కానీ నువ్వు సిద్ధమేనా అన్నదే ప్రశ్న. ప్రార్థన చేసుకొని ఇన్ని మాటల్లో ఏవో మాటలు నీ వరకు వచ్చాయి, వాటిని సవరించుకొని ప్రభుని కృపను కోరి, ప్రభు యొక్క క్షమాపణ కోరుకొని ఒక యోగ్యమైన జీవితానికి మనం అడుగులు వేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన తండ్రి, ఈ రాత్రి మా ముందుకు తెచ్చిన నీ మాటల కొరకై మీ కృతజ్ఞతలు. నిజముగా మేము ఆసక్తి విషయమై మాంద్యులమై, ఆత్మయందు తీవ్రత లేక, నిన్ను సేవించగలిగినట్లుగా మేము సేవించలేక, సేవించవలసినంత బాగా మేము సేవించలేక, స్తంభించిపోయి క్షీణదశకు వెళ్ళి కృంగిపోయి బ్రతుకుతున్న మమ్మలను మీరు ప్రేమించి మాతో మాట్లాడుతున్న సర్వశక్తి గల దేవుడో మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, యాకోబును ఒక దూసుకుని పోయే వ్యక్తిగా ఎట్లా మీరు మార్చినారో మా యొక్క జీవితాలను స్థానిక లిటిల్ నేమ్ ఫెలోషిప్లో ఉన్న సంఘ సభ్యులందరినీ దీవించి, ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన మా సహోదర సహోదరులను దీవించి మేలుతో నింపము. రేపు మా ముందు ఒక్కరోజు కూడిక మాత్రమే ఉంది. రేపు కూడా మాతో మాట్లాడండి. మరికొంచెం నీ వాక్యపు లోతుల్లోనికి మేము రేపు ప్రయాణం చేయడానికి మాకు సహాయం చేయండి. మా కనువిప్పు కలిగించండి, మా మనోనేత్రాలు వెలిగించండి, మాకు జ్ఞానోదయం పుట్టించండి. మెట్టుకు మా ద్వారా జరగవలసిన మీ ఉద్దేశాలన్నీ నెరవేర్చుకుందురని మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ నీ దీవెన కోరుతూ ప్రభు నామంలో స్తోత్రించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడు ప్రభు రక్షకుడనే యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదా మనందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. అలాగే కూర్చుని ఉండండి, ప్రకటనలు విందాం.